సూచక క్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపం చేసుకును. వారి సంఖ్య కొద్దిగా నుండగాను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగాను, కొలవబడిన స్వాచ్ఛముగా కనాను దేశమును మీకిచ్చిదినని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇంకొక వాక్యం కూడా మనం చదువుదాం పేర. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. ప్రార్థించుకుందాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడవు, నిన్న నేడు నిరంతరమును ఎక్కరెత్తుకున్నవాడవు, సజీవుడిగా ఉన్నవాడవు, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అన్నిటినీ సమస్తమును నీ చిత్తానుసారముగా జరిగించుచున్నవాడవు. అయ్యా, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటున్నాను. ఈ దినమంతట్లో నాకు లేక మాకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి ఈ దినం పగలంతట్లో తోడుగా ఉండి సాయంకాల సమయంలో నీ మందిరంలో తీసుకొచ్చినందుకు స్తోత్రములు. అందుకొరకు అయ్యా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి చదవబడిన వాక్యాన్ని దీవించండి. మేమిప్పుడు వాక్యము నుండి అలాగే పలకబడిన మాట నుండి ప్రభువా మరి వాక్యములు ధ్యానిస్తుండగా మా యొక్క నేత్రములు తెరవండి, మా హృదయాన్ని తెరవండి. గ్రహించినట్లు ప్రభువా నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. దేవ, ఈరోజు గౌరవములు అనేటువంటి 4వ భాగములకు వస్తుండగా ఆ సంగతులన్నీ ఒక్కొక్కటి ధ్యానిస్తుండగా ఆ రోజు ప్రవక్తలో ఉన్న అదే పరిశుద్ధాత్మ ఈరోజు కూడా వాటిని ఇప్పి సంపూర్ణంగా బయలుపరచునుగాక. వాటిని మేము గ్రహించినట్లు ఈ పరిశుద్ధాత్మ మాలో ప్రతి వారికి నువ్వు అనుగ్రహించుదువుగాక. యేసుక్రీస్తు నామమందు ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మనం తిన్నగా సబ్జెక్టులకు వెళ్దాం. మరి గౌరవములు అనే వర్తమానం మనం ధ్యానిస్తున్నాం. ఇది 3వ భాగం లేక 4వ భాగం అయింది. మీరందరూ కూడా గౌరవం అనే పుస్తకం తెచ్చుకున్నారా? ఏదో సజీవించండి. ఏమైనా మిస్ అయ్యారేమో డౌట్. పైకి ఏమైనా నేను కూడా తెచ్చుకున్నా. మంచిది. మీది లేదా? దిక్కు చూద్దాం. ఉందా? తీసుకోలేదా? తీసుకోండి అని ప్రకటిస్తున్నారు, తెలుసా విషయం? మరి తీసుకోండి. పుస్తకం లేకుండా మరి ఏదో మాస లేకుండా కొట్లో రాకూడదున్నట్టు పుస్తకం లేకుండా బైబిల్ సెట్ రాకూడదు. వెంటనే పుస్తకం ఉండి ఆవిడకి అందించండి. ఎందుకంటే మనకి దేని మీద అయితే మనం ధ్యానిస్తున్నామో దాని విషయంలో మీరు కూడా పట్టు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
చూద్దాం. మనం మరి ఈ సమయంలో ఈరోజు పోయినసారి నేను చెప్పినది మీకు ఒకసారి జ్ఞాపం చేస్తాను. అంటే మనము దరిదాపుగా గౌరవులు అనే వర్తమానం నుంచి మరి 36 పేర నుంచి 43 పేర వరకు కొన్ని పేరాలు ధ్యానించాం. ఈరోజు మనము ఎక్కడైతే మనం నిలిపేసామో పోయినసారి బైబిల్ స్టడీలో అక్కడి నుంచి మనం ప్రారంభిస్తున్నాం. అనగా 44 పేర నుండి ఈ రాత్రి 53 పేర వరకు ఉన్న విషయాలు కొరకు మనం మాట్లాడుకోబోతున్నాం. వాటిపైన మనం దృష్టి పెడదాం. 44 పేర చూద్దాం. బైబిల్ ఏ విధంగా చదివామో దీన్ని కూడా మనం చదువుతున్నాం. మీకు చాలాసార్లు చెప్పాను, బైబిల్ టెక్స్ట్ పుస్తకం అయితే వర్తమానము గైడు అని, బైబిల్ పిస్టోల్ అయితే ఇది అందులో ఉండే గుండె లేక బుల్లెట్ అని మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వర్తమానం అనే కలజోడు వేసుకుంటే, ఆ కలజోడు వేసుకుని బైబిల్ చదివితే చాలా తేటగా కనిపిస్తాయి. అంటే అక్షరాలు కాదు, అందులో నిజ భావాలు. కాబట్టి ఈ రాత్రి 44 పేర నుంచి మనం ప్రారంభిస్తున్నాం. దేవుని ప్రవక్త ఇక్కడ ఈ రాత్రి ఎక్కువసేపు మాట్లాడవాలని నేను ఆశించటం లేదు. పాయింట్ దగ్గర ఆగుతాను నేను. ప్రవక్త సంఘాన్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచిన ఉద్దేశం అయితే అతనికి లేదండి. అతనే కాదు, ఏ సేవకుడు కూడా సంఘాన్ని ఎక్కువసేపు కూర్చోబెట్టాలని, వాళ్ళని అలా కూర్చోబెట్టి ఎక్కువ బాధ పెట్టాలని ఏ సేవకుడు అనుకోడు. కానీ కొన్ని ఆత్మ ప్రేరణ బట్టి, ఆ యొక్క లీడింగ్ని బట్టి అనుకునే ఆరాధన అనుకునే టైం కన్నా త్వరగా అవ్వచ్చు, లేటుగా కూడా అవ్వచ్చు. త్వరగా అవ్వటం చాలా సంతోషమే. లేటుగా అయిందనుకోండి, చాలామంది అప్సెట్ అయిపోతారు, లేకపోతే ఇసుకుపోతూ ఉంటారు. కానీ మన ప్రవక్త ప్రతిదీ సమయానికి ముగిస్తే వాళ్ళే విజయశీలులు అని కూడా ప్రవక్త అన్నాడు. అయితే చాలాసార్లు ప్రవక్త జీవితంలో సంఘాన్ని ఎక్కువసేపు కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కావాలని కాదు, పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్ని బట్టి, నడిపిని బట్టి అలా చేసేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు ఒక పక్కన రికార్డు ఉండేది అన్నమాట. రికార్డ్ చేసేవారు అన్నమాట. రికార్డ్ చేయడానికి స్టూడియో ఉండేది. అక్కడ రికార్డ్ చేయడానికి కొంత యవనస్తులు పనిచేసేవారు. ఎందుకంటే ప్రవక్తకు దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు మాట్లాడుతున్న ప్రతిదీ రికార్డ్ చేయబడి అది ప్రపంచమంతటా తర్జుమా చేయబడి అనేక భాషలకు వెళ్తుంది. దాని ద్వారా దేవునికి కన్యవధువు పిలువబడుతుంది అనేది దేవుడు చెప్పాడు. ప్రజలో కాబట్టి ఆ మెసేజ్ అంతా చెప్పడానికి కూడా ఆయన రికార్డు కొరకు నిమిత్తమే కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు. మరి కొందరు ఏం చేస్తారంటే 45 మినిట్స్ తీసుకుంటారు. సైన్స్ ప్రకారంగా మన మైండ్ 45 మినిట్స్ మాత్రమే క్యాచ్ చేస్తుందనే ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? మన మైండ్ కేవలం 45 నిమిషాలు మాత్రమే పట్టుకుంటుందని. ఒకడు అంటాడు, నేను అరగంట ఏంటానని అంతకని అంటాడు. మరొకడు అంటాడు, 60 నిమిషాలు అంటే గంట అయిందంటే ఇక నాకు బుర్రక ఎక్కదండి, అంతా డబ్బాల కాడిపోయినట్టు అయిపోద్ది అంటాడు. మరొకడు అంటాడు, 15 నిమిషాల కంటే ఎక్కువ ప్రసంగం వినలేనండి. కాబట్టి అలాంటి షార్ట్ మెసేజ్లు 15-10 నిమిషాలు కూడా సంఘాలకు పోతానండి నేను. ఎందుకంటే ఇంకో సంఘాలు అయితే విడిచిపెట్టరండి, మైక రాక్షసులండి అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ మీకు చెప్తున్నాను పేరా, ఈ వేదిక నుంచి చెప్తున్న వర్తమానము దేవుంది కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా అది ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకొస్తున్న అవసరం మీకు ఉందండి. ఆ విషయంలో ఇసుకు రాకూడదండి. రక్షించబడిన వాడికి అలాంటి ఇసుకు రాదు. రక్షణ సరిగా లేని వారికి, కనుక చెప్పంటే సరిగా దేవునికి జన్మించిన వారు, పుట్టన వారికి అది కొంచెం కష్టంగా ఉంటుంది. జన్మించిన వానికి తన సొంత ఇంట్లో ఉన్నట్టుగా, తన తండ్రి దగ్గర గడిపినట్టుగా, తన స్నేహితుడితో ఉన్నట్టుగా, తనకు సరైనటువంటి ఇష్టమైన వ్యక్తి దగ్గర గడిపినంతగా ఆనందిస్తాడు వాడు. కాబట్టి ఏ సేవకుడు ఎక్కువసేపు ఉంచాలనుకోడు అని అన్నాడు. ఈ రాత్రి ఎక్కువసేపు మాట్లాడాలని నేను ఆశించటం లేదు. బహుశా 30 లేదా 40 నిమిషములు సాధ్యమా? సాధ్యమండి? ప్రవక్త ప్రశ్న ఎక్కడన్నా మీరు 30 నిమిషాలు 40 ఉంటానండి, 30 లేక 40 నిమిషాలు ముగిస్తేనే అతని మనసులో నిజంగా మనిషి రీతిగా మాట్లాడుతున్నాడు. నేను చాలాసార్లు అంటాను, ఈరోజు త్వరగా పంపించేస్తాను మిమ్మల్ని. నేను ప్రతిసారి అనుకుంటాను, ఇక్కడికి వచ్చినప్పుడు కొట్టే అలా ముగించేద్దాం అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే
వచ్చినప్పుడు దేవుడు వశపరుచుకుంటే ఏ సేవకుడు దాన్ని ఏమీ చేయలేడు. కొంతమంది ఉంటారండి, రాసుకుని బట్టి పట్టెట్టి మొత్తం అంతా పేపర్ అంతా అయిపోతే విడిచిపెట్టండి, తప్పులేదు దాంట్లో. కానీ రాసుకోకపోయినా పరిశుద్ధాత్మ అనేది ఒక నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు దేవుని ప్రవక్త నోట్స్ రాసుకొచ్చి దాన్ని చూడకుండా చేసిన ప్రసంగాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాలు రాసుకొచ్చిన పేపర్లు, ఆ పుస్తకములు ఉన్న ఆ అధ్యాయములు ఏవుతున్న పేజీలు ఇంకా నాకు 4 మిగిలిపోయినాయి, కొన్ని మిగిలిపోయినాయి అనే సందర్భాలు కూడా ఉన్నాయండి. ఈ పుస్తకాలు చదివినప్పుడు మీకు అర్థమవుతాయి ఈ విషయం. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక ప్రశ్న అడగచ్చు మిమ్మల్ని, మీరు మెసేజ్ పుస్తకాలు చదువుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం మీరు చెప్పగలరు. మీరు మెసేజ్ పుస్తకాలు చదువుతున్నారా అనే దానికి ఎంతమంది దానికి సమాధానం చెప్పగల చేదెత్తగలరు? కమన్ కమన్. అంతేనా? అంటే యు మీన్ మీరు దాన్ని ఎత్తట్లేదంటే చదవట్లేదు అన్నమాట. నేనేమంటానంటే మెసేజ్లో ఉండి మనం మెసేజ్ చదవకపోతే దుర్భాగ్య పరిస్థితి. అట్లీస్ట్ రోజుకి ఆ పుస్తకాన్ని ఎక్కడో చోట తిరిగేసి చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని కించపరచట్లేదు, నేను పుష్ చేస్తున్నాను. తీసుకోవద్దు తర్వాత ఎంత చెప్పినా వెళ్ళదుకోండి, తర్వాత గద్దించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. సో సాఫ్ట్గా వెళ్తాను. ముందు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ వర్తమానము చదవండి అనేది తప్పకుండా మీ మైండ్లో కూర్చోబెట్టుకోవాలని. దేవునికి స్తుతి కలుగాక. ఎక్కువసేపు ఉంచే ఉద్దేశం కాదు, కానీ బహుశా 30 లేక 40 నిమిషములు ఇక్కడ ఒక అంశం మీద మాట్లాడుదును. మీరు గౌరవ వర్తమాన పుస్తకం చదివినా లేక టేప్ విన్నా అది 30-40 నిమిషాలు ఉందలో చూసి చెప్పండి. లేదు, ఎందుకు లేదంటే అది అతని వశంలో లేదు. ప్రవక్తే కాదండి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఏ సేవకుడు కూడా తన వశంలో ఉండడు అని మాత్రం వాస్తవం అండి. కానీ సేవకుడు ఏమనుకున్నాడంటే నా జనుల్ని, నా గొర్రెల్ని, నా పిల్లల్ని ఎక్కువ ఇసుకించకూడదు, బాధించకూడదు, క్లుప్తంగా చెప్పాలి, కుదించి చెప్పాలి, చాలా షార్ట్గా చెప్పాలని ఆతృత పడతాడు, తప్పులేదు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు అంశం మార్చేయవచ్చు, లేదా లీడింగ్ మారిపోవచ్చు, లేదా సంబంధం లేని చదివిన వాక్యం ఒకటైతే వేరే విషయాలు కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అదొక నడిపింపు అనమాట. మొదటగా కీర్తనలో ఒక లేఖన భాగం మొదట నేను చదువుకొచ్చున్నాను. ఇంకా మనం చదివాం దాన్ని చదివాడు ఆయన. సో దాన్ని మళ్ళీ చదవడానికి ఇష్టపడలేదు, ఆల్రెడీ అది చదవబడింది. అది 105-15 వచనం కలుపుకొని పైనుండి చదువుకుందాము అన్నాడండి. అంటే మొదట 105వ కీర్తన మొదటి నుంచి ఆయన 14 వరకు దాన్ని చదివాడు అని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. సో ఇప్పుడు మనము 45వ పేరాకు వస్తున్నాం. 45వ పేరా. మీ పుస్తకంలో పేరాలు ఉన్నాయా? పేజీలు ఉన్నాయా? మీ పుస్తకంలో పేజీ ఎంత? పేరా కరెక్ట్గా ఉన్నాయా? ఓకే. ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. మొబైల్ మెయింటైన్ చేసేవాళ్ళకి మీరు చెప్పేదండి, మెసేజ్ యాప్ ఉంటుంది అన్నమాట. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో కొన్ని పేరాలు వేరుగా ఉంటాయి, పుస్తకంలో పేరాలు వేరుగా ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో పేరాలు ఉండవు. అయితే పుస్తకంలో కొన్ని పేరాలు అయినప్పుడు మెసేజ్ యాప్ అని దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కూడా కొన్ని పేరాలు ఉంటాయి. సో ఆ పేరాలు ఈ పేరాలకు సంబంధం ఉండదు. ఈ విషయం కూడా మీరు గమనించాలి. సో ఇక్కడ 45వ పేరాకు వద్దాం. ఇక్కడ నుండి నేను ఒక అంశం తీసుకుని కోరుచున్నాను. ఎక్కడ నుండి తీసుకున్నాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ప్రవక్త గౌరవములు అనే వర్తమానం చెప్పడానికి ఆయన కీర్తన గ్రంథము 105వ అధ్యాయం నుంచి ఆ ఒక వాక్యము చదివి దాని నుంచి ఒక అంశాన్ని తీసుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. చూడండి, గౌరవములు చదివిన ఈ భాగములో దావీదు యెహోవాకు మొరపెట్టుచున్నాడు. 105వ కీర్తన దావీదు రాస్తాడని చెబుతూ, లేక దావీదు మొరపెడుతున్నాడని చెబుతూ, గౌరవములు అనగా మనము దేవునికి చెల్లించవలసినవి. సరే, ఇక్కడ చదివిన తర్వాత 45 నుంచి చదివిన వాక్యాన్ని నేను వివరిస్తున్నాడు. ఇప్పుడు నేను దీంట్లో ఏమీ కలపను, ఏమీ తీను. అది ఎలా ఉందో అలాగే సంఘానికి నేను అందిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. అలాంటప్పుడు ఎందుకంటే మేము చదువుకుంటాం కదా, ఇంటికి పోయి అవును చదువుకోండి, మీరు చదువుకునే రండి చెప్తాను ధైర్యం నేను. ఎందుకంటే మీరు చదువుకుని వచ్చిన తర్వాత కూడా
కొన్ని ఎక్కడెక్కడ మిస్ అయ్యారనేది బైబిల్ స్టడీలో లేక మెసేజ్ స్టడీలో మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీన్ అలాగని చెప్పి పుస్తకాలని చెప్పి స్కూల్కి వెళ్ళకుండా చదువుకున్నాం అనుకోండి, ఫెయిల్ అయిపోతాం. ఒక టీచర్ ఉండాలి, ఒక బోధకుడు ఉండాలి, అవునా? ఆ విధంగా అయితేనే వాళ్ళు క్లాస్ నుంచి క్లాస్కి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ గౌరవములు అనగా ఏమన్నాడు ప్రవక్త? దేవునికి చెల్లించవలసినవి అన్నాడండి. అంటే దేవుని చెల్లించడం కూడా గౌరవములు అంటున్నాడు ఆయన. ఆయన భావం అదేనా? అవునండి, అదే. ఏం చెల్లించాలి? అది ఒకటి, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వాని యొక్క హృదయంలోనికి దీన్ని ఎక్కించవలను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న, అంటే జపస్థానం వీడిలో ఆ సంఘంలో కూర్చున్న ప్రతి వ్యక్తికి మైండ్లో ఎక్కించాలనుకుంటున్నాడట. ఏంటి ఎక్కించాలనుకున్నాడు? గౌరవములు అంటే దేవునికి చెల్లించుట, దాన్ని పూర్తిగా వాళ్ళ మైండ్లో లేకపోతే వాళ్ళ హృదయంలో ఎక్కించాలని ప్రవర్తన నిశ్చయించుకున్నాడండి. అంటే ఎందుకని? ఈరోజు సంఘానికి వస్తున్న విశ్వాసులకి గౌరవములు అనేది విషయంలో పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ప్రవక్త ఉద్దేశం ఏంటంటే, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వాణి యొక్క హృదయములోని కట్ట దీనిని ఎక్కించవలను. దేనిని? గౌరవములు అనగా మనం దేవునికి చెల్లించవలసినవి అవేమిటో సంఘ సభ్యులు, మెసేజ్లు ఉన్న వాళ్ళు, జపస్థలంలో విన్న వాళ్ళు మాత్రమే కాదు, కానీ ప్రపంచమంతటా వచ్చిన వర్తమానం నమ్ముతున్న వాళ్ళందరికీ వర్తిస్తుందండి. అంటే మెసేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏం తెలుసుకోవాలి, ఏమి ఎక్కించుకోవాలంటే, ప్రవక్త అన్నాడు గౌరవములు అనగా దేవునికి చెల్లించవలసినవి అంటున్నాడైనా, నాకు ఇష్టమైనది అన్నాడండి. అంటే దేవునికి చెల్లించే విధానంలో చెల్లించే ప్రతిదీ ఏదైతుందో అది నాకు ఇష్టము అని ప్రవక్త చెప్తూ, అది ఒక్కటి ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి వాణి హృదయంలో దాన్ని ఎక్కించవలను. అంటే గౌరవములు అనేది విశ్వాసక హృదయంలోనికి ప్రవక్త ఎక్కించాలన్నాడండి. మంచి ఇంజక్షనే కదా ఇది, మంచి మెడిసినే కదా. మంచి మెడిసిన్ ఎక్కినప్పుడు అవుద్ది, జబ్బును వెళ్ళగొడుతుంది. ఈరోజు మెసేజ్ తెలుసు, ఆ పుస్తకం తెలుసు, ఈ పుస్తకం తెలుసు, నాకు 7 ముద్రలు తెలుసు, 7 సంఘాలు తెలుసు, నేను ఒక్కడుంటే నేను ఆయన ప్రసంగం వినేసా, ఈయన ప్రసంగం వినేసా, ఇంకెవరి ప్రసంగం లేదు, ఇక ఆఖరి చాలా ప్రసంగాలు వినేసాను, ఇసుకొచ్చేసింది, ఇప్పుడు టేప్ వింటున్నాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి, మెసేజ్లో ఉన్న వ్యక్తులు గట తెలుసుకోవాల్సింది ఏంటంటే, హృదయములు ఏమి ఎక్కించుకోవాలంటే గౌరవముల గురించి తెలుసుకోవాలండి. దేవునికి స్తుతి కలుగాక. మన కండ్లు ముందు జరుగుచున్న ప్రతి విషయములోనూ దానికి తప్పక గౌరవములు చెల్లించవలెను అన్నాడండి. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ప్రతి విషయంలో అంట దేవుని పట్ల అంట మనం గౌరవం చూపించాలంట. అంటే గౌరవం అనేది ఉంటే దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావు. గౌరవము ఉంటే, దేవుడంటే గౌరవము అంటే చర్చికి వస్తావు. దేవుడంటే గౌరవం ఉంటే ప్రార్థన చేస్తావు. దేవుడంటే గౌరవం ఉంటే పాటలు పాడతావు, చప్పలు కొడతావు, వాక్యం వింటావు, సహకరిస్తావు. దేవుడంటే భయం ఉంటే, లేక దేవుడంటే గౌరవం ఉంటే పరిచర్య కూడా చేస్తావు, సేవ చేస్తావు. ఎప్పుడు చేస్తామంటే, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తామంటే, మన కళ్ళ ముందు ఆయన ఏమన్నా చేస్తుంటే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదట. ఎందుకని? దేవుడంటే గౌరవం ఉన్న వాళ్ళు పనిచేస్తారండి. అదే దేవుడంటే గౌరవం లేని వాళ్ళు ఏం చేస్తారు సార్? 90 స్వస్థ పొంది వెళ్ళిపోయారండి. ఆ 90 గౌరవం అనేది లేదు అసలే. దేవునికి వస్తున్న గౌరవం అనేది వారికి లేదు. కానీ ఒకడు వచ్చాడు, తిరిగి ఆ అన్యుడు వచ్చాడు, తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. అంటే దేవుడు ఏదైనా చేస్తే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన గౌరవాన్ని అలా చూపించాలండి. ఒక విషయం చెప్పిన, చర్చికి వచ్చి కూర్చుంటాం, వాక్యం ఉండటం కూడా దేవుని గౌరవించుటే. అసలు ఆ గౌరవం ఉంటే, ఆ రెస్పెక్ట్ ఉంటే, ఎవరైనా పెద్ద ఆయన, మనకు నగరంలో పెద్ద ఆయన వస్తాడనుకోండి, ఆ వ్యక్తి రాగానే ఏం చేస్తారు? ఓకే, వ్యక్తి రాగానే లేచి నిలబడతారండి. మీకన్నా పై అధికారు, మీకన్నా గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తారంటే లేచి నిలబడతారు. ఎందుకంటే అది గౌరవం, రెస్పెక్ట్, భయముతో కూడిన రెస్పెక్ట్.
ఒక లోక సంబంధమైన నాదులకి, లోక సంబంధమైన గొప్పవారికే, సేవకులకి, వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంటే మరి దేవుని సంగతి ఏంటి? ఓ దేవుని విషయం కూడా ఇప్పుడు మీ కళ్ళ ముందు మీ వీధిలో పెద్ద అవసరం కోండి, లేచి బయటకు వచ్చి దండలు పెడతారు, లేకపోతే అందరం చెప్తారు, లేకపోతే నిలబడి స్వాగతం చెప్తారు, రెస్పెక్ట్ చేస్తారన్నమాట. లేకపోతే నిలబడటం కూడా రెస్పెక్ట్ అనమాట. అంటే ఎందుకు చేస్తా పని అంటే గౌరవం ఉంది కాబట్టి. చర్చికి కూడా అలాగే రావటం కూడా గౌరవం. అంటే ఒక వ్యక్తి చర్చికి వచ్చి కూర్చుని పాటలు పాడటం, ఆరాధించటం, వాక్యం ఉండటం, పరిచయం చేయటం, దేవుని గౌరవించటం అండి. మీకు తెలుసు. ముందుకెళ్దాం. ఆమె ఇశ్రాయేలులోని చాలా కొద్దిమంది వారు ఉన్నప్పుడు దావీదు దాన్ని చెప్పాను. బహుశా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్పబడాను. చాలా కొద్దిమంది ఆ రాజులను, రాజ్యములను వారి కొరకు గద్దించాను. ఏమన్నాడు? ఆ చాలా కొద్దిమంది ఇశ్రాయేలుని బట్టాడు దేవుడు రాజుల్ని, రాజ్యాల్ని గద్దించాడంటాడు. దేవునికి స్తుతి కలుగాక. నా అభిషక్తిని ముట్టవద్దు, నా ప్రవర్తనలకు ఏ హాని చేయవద్దు అని చెప్పి దేవుడు రాజులను, రాజ్యములను గద్దించెను. 46వ పేరాకు వస్తున్నప్పుడు ప్రసంగిలో 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూడండి, ప్రవర్తనాడు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవునికి భయపడి ఆయన కట్టడలను అనుసరించుటయే మానవుని యొక్క పూర్తి విధి అని. అంటే ఇక్కడ దేవునికి భయపడటము కూడా ప్రవర్తనాడు రెస్పెక్ట్ అన్నాడండి, గౌరవం అన్నాడండి. భయం అంటే దేవుడు అంటే భయం, ఆ భయం కాదండి, భయముతో కూడిన రెస్పెక్ట్ అన్నాడండి, లేక భయముతో కూడిన గౌరవం అంటున్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. 47 పెరకు వస్తున్నాను. అంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము దేవునికి భయపడుట. ఏదంతయు ప్రసంగి గ్రంథం చదివితే మీకు అంత వ్యర్థము వ్యర్థము వ్యర్థం 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 అని కనిపిస్తుంది. సూర్యుని కింద మనుషులు పడుతున్న ప్రయాసమంతా కూడా వ్యర్థమని రాయబడుతుంది. ఒకడు ధనం సమకూర్చుకుని జీవితం అంతా కూడా ధనాన్ని పోగు చేసి చచ్చిపోవటం అది వ్యర్థమంటాడు. ఒకడు జీవితకాలం అంతా కూడా సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని, సుఖభోగాలను పొంది ఉండటం కూడా వ్యర్థమంటాడు. మీకు అర్థమైందండి? తన తెలివితేటలతో చాలా గొప్పవాడిగా పేరుగాంచినను వ్యర్థమంటాడు. మీరు ప్రసంగి గ్రంథం చదివినప్పుడు ఆకాశము కింద, సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదీ కూడా వ్యర్థము 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 అని చెబుతూ చివరికి ఏది గొప్పదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ గొప్పదని తీసుకొచ్చాడండి. ఆ మాట ప్రసంగికుడు అనగా సొలొమోను అనుభవంతో చెప్పిన విషయం. సొలొమోను అన్ని, ఒక మానవుడు భూమి మీద రుచి చూడవలసిందంతా చూసేసాడండి. ఏది లేదు ఇక చెప్పాలంటే, ఏది, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేశాడు అతను, అన్నీ అనుభవించేశాడండి. బహుశా సొలొమోను అనుభవించినట్టుగా ఈ భూమి మీద ఏ మానవుడు అంతగా అనుభవించలేదు. అవన్నీ అనుభవించిన తర్వాత లాస్ట్లో చెప్పిన మాట చూడండి, ఏమన్నాడు? 13లో ఇదంతయు వినిన తర్వాత, ఇదంతయు ప్రసంగి 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రసంగి 12వ అధ్యాయం యొక్క 12వ వచనం వరకు వినదంతయు, వివరించబడినంతయు, చెప్పబడినంతయు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుండవలను మానవ కోటికి ఇది విధి అని చాలా స్పష్టపరచాడండి. అంటే ఇక్కడ ప్రసంగికుడు ఏమంటే దేవునికి భయపడుట అని దానికోసం మాట్లాడుతున్నాడు. 47 చూడండి, దేవునికి భయపడుట. నీకు భయము ఏర్పడినంత వరకు గౌరవించుట రాదు. ఏమంటాడండి? ఒక వ్యక్తి పట్ల, దేవుని పట్ల ఒక వ్యక్తికి గౌరవము అనేది ఎప్పుడు వస్తుందంటే నీకు భయం ఏర్పడినంత వరకు. అంటే నీకు భయం అనేది లేకుండా గౌరవం అనేది రాదు. ఆ వ్యక్తి అంటే నీకు భయం ఉండాలి. భయం అంటే కొట్టేస్తాడు, చంపేస్తాడు, ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు, ఆ భయం కాదు ఇక్కడ. గౌరవంతో కూడినటువంటి భయం కోసం. ఈ భయం ఏంటంటే కింద చెప్పాను కదా, ఒక పెద్ద వ్యక్తి వస్తుంటే ఏం చేస్తాం? లేచి నిలబడతాం. అతను ఏదో చేస్తాడు కాదు, అక్కడ
అతడు నగరంలో పెద్దవాడిగా ఉన్నాడు, లేదా ఒక మంచివాడిగా ఉన్నాడు, లేదా అతడు ఒక దైవజనుడు ఉన్నాడు, లేదా ప్రవక్త ఉన్నాడు, లేకపోతే అతడు దేవుని ప్రతినిధిగా ఉన్నాడు అనేది మైండ్లో ఉంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తావు, భయముతో కూడిన గౌరవాన్ని. ప్రవక్త ఉన్నాడు ఇక్కడ, నీకు భయము ఏర్పడినంత వరకు, అంటే నీకు అసలు భయమే లేదనుకోండి, ఎవరిని గౌరవించు. నాకు లెక్క ఏంటి? ఎవడంటాడు, నేను ఎవరికి భయపడను, అసలే ఎవడంటే లెక్కలేదు అసలే అంటే గ్రామసింహం లాగా ఊరు సింహం అనమాట వాడు. గ్రామసింహం అంటే తెలుసా? ఊరు సింహం అనమాట. మందే అనుకోండి పెద్ద సింహం అయిపోతాడండి. ఇంకా నన్ను మించులు అంటాడు. ఇంకా భయం లేదని వ్యక్తికి. భార్య ఉండొద్దు, భయం ఉండొద్దు. పిల్లలంటే భయం ఉండొద్దు, భర్త అంటే భయం ఉండొద్దు. చుట్ట కూడా తిరిగి కాల్చుకుంటాడు, వాళ్ళకి భయం ఉండదండి. వాళ్ళకి మందు కొట్టేవాళ్ళు భయం ఉండదండి. వ్యభిచరించాడు భయం ఉండదండి. పాపం చేసేవాడు, అబద్ధం ఆడేవాడు, మోసం చేసేవాడు భయం ఉండదండి. అసలే భయము అని ఉంటే గంట ఇవన్నీ చేయమంటాం. అంటే ఎలాంటి భయం అంటే ఇది భయభక్తులతో కూడినటువంటి భయం కోసం చెప్తున్నాడండి ఆయన. అసలే నిజంగా నీకు భయము అనేది ఉంటే, భయం అంటే చెవిలో తీసుకెళ్ళి అంటే భయపడ్డాను, ఆ భయం కాదండి. చీకటిలో భయం పడుతుంటే ఏల వేసుకుని పోతున్నాను చూడండి, ఒకటి భయం అంట, ఆ భయం కాదండి. ఇది సపరేట్గా, ఇది వేరుగా ఉంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను పేరా. ఇది ఎలాంటి భయం మీకు అర్థమవుతుందండి? గౌరవంతో కూడినటువంటి భయము. దేవునికి స్తుతి కలగాక. రాను మీకు అర్థమవుతుంది చూడండి. దేవునికి భయపడుట, అసలు ముందు భయపడాలంటే, అంటే భయం ఉంటేనే గౌరవం అనేది ఉందండి. గౌరవానికి ఒక వ్యక్తి గౌరవించాలంటే ఆ వ్యక్తికి ముందు భయం అనేది ఉండాలి. ఎవరైనా చూస్తారని భయమో, ఇది ఈ పని చేయకూడదని భయమో, లేదా నేను ఇలా ఉండకూడదని భయమో, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చూస్తాడేమో అని భయము. మీకు అర్థమైందండి? చిన్న విషయం చెప్తేనే ఎవరికి ఒకటి నవ్వొద్దే. నా చిన్నప్పుడు, అంటే బాగా చిన్నప్పుడు, మా అమ్మ చర్చికి వెళ్ళేదనమాట. మనకు అలాంటి అలవాటు లేవు, ఊరి మీద తిరగటమే. అయితే ఒకసారి జీసస్ ఫోటో ఉందన్నమాట ఇక్కడ. ఈ ఫోటో కాదు, ఒక ఫోటో. నేను మంచం పడుకున్నాను. ఇలాగ చూస్తాడండి ఆయన, నా వైపు చూస్తాడు అని ఆ పక్క తిరిగాను. అక్కడ చూశాను, అక్కడ చూస్తే ఇలాగే చూస్తాను. మళ్ళీ ఈ పక్క తిరిగాను. నా చిన్నప్పుడు మాట్లాడి నాకు అంత అవగాహన లేదు. ఈ పక్క చూస్తాడు ఏంటి, ఈ పక్క తిరిగి చూసేస్తాడు ఈయన. అంటే అది ఎలాగుందంటే ఆ ఇమేజినేషను ఎడు తిరిగినా కనిపిస్తుంది అనమాట. ఇది చిన్నప్పుడు పరిగెడుతుంటే చంద్రుడు నాకు కూడా వచ్చేస్తాడు అనుకున్నాం చూడండి. పరిగెడుతుంటే నాకు కూడా వచ్చేది, డాడీ మమ్మీ చూసా నాకు కూడా వచ్చేస్తాడు. అది నీ కూడా రావట్లేదు, అది అక్కడే ఉంది. అలాగే చిన్నప్పుడు జీసస్ ఇటు చూస్తున్నాడు, అమ్మో భయం అనేది అనమాట, ఆయన చూసేస్తున్నాడు. అప్పుడు చిన్నప్పుడు కదా, చిన్న పొరపాట్లు చేసినప్పుడు దాని మీద ఒక దుప్పుడో ఒక కచ్చి పేస్తే చూడలేదు అనే ఫీలింగ్ అనమాట. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే ఏంటి? గౌరవం, మర్యాద అనమాట. ఆయన చూస్తున్నాడేమని మర్యాద. ఈ కలపడుతున్నాడు. ఈ దేవుడట నువ్వు అడుగెడుతున్న ప్రతి స్థలములో నీకు ఉన్నాడంట. రహస్య గదిలోను, బెడ్రూమ్లోను, హాల్లోను, నువ్వు పడుకున్నప్పుడు, లేచుట, నడుచుట, ప్రతి స్థలం ముందు అయినా నీ వెనకనే ఉన్నాడటండి. ఈ ప్రవక్త అంటున్నాడు. అప్పుడు ఫోటో చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంది. ప్రవక్త మాట ఇప్పుడు ఏంటి ఎలా ఉంటుంది? బాబాయ్, ఆ ఫోటో అయితే అక్కడ ఒక చోట పెట్టవచ్చు. ఇది అలా కాదట. ఆయన ఎటెళ్ళినా, నువ్వు అంధకారంలో నడిచినాను ఆయన అక్కడ ఉన్నాడు. పక్షుల వల్లే రెక్కలు చాచి ఎగిరిపోతున్నాను, ఆకాశం ముందు ఉన్నాడు, పాతాల ముందు ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. డోరు వేసుకుని ఎవరు కనిపించలే అనుకుంటాం, ఆయన అక్కడే ఉన్నాడు. అసలు ఆయనకి మరిగేంది ఉందా? ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ భయం పెరిగిద్ది మనకి. ఫోటోని చూసి ఆ ఫీల్ అయినా నేనప్పుడు. ఈ వర్తమానం చదివిన తర్వాత, విన్న తర్వాత, ఫోటో అయితే ఒక చోట పెట్టవచ్చు, కానీ ఇక్కడ ఆత్మ అయితే ఏం చేస్తుంది? రక్షించబడిన దేవుని పిల్లల వెంటనే కూడా ఆత్మ ప్రయాణిస్తుందండి. అది తెలిసినప్పుడు ఏం చేస్తామంటే
యోసేపుకి బైబిల్లో యోసేపుకి ఆ అవగాహనే ఉందండి. అందుకే దేవుని ఎదుట నీ దుష్కార్యం చేయకుండా పారిపోతాని చెప్పి అతను పారిపోయాడండి. ఆ భయం ఉంటే ఎక్కడ నువ్వు తప్పు చేయలేవు, ఎక్కడా పాపం చేయలేవు. ఆ భయమే లేదనుకోండి, ఏ భయము? ఆయనను చూస్తున్నాడు, ఆయనను గమనిస్తున్నాడు, ఆయనకి హృదయం తెలుసు, పాతాలకు లోతు తెలుసు, మరి ఆయనకి మరిగింది ఏమీ లేదు, మనం లెక్క చెప్పవలసినది ఆయనకి తేడా కనిపిస్తుంది అన్నప్పుడట, ఆ భయం ఉన్నప్పుడట మనం పొరపాటు తప్పు చేయమండి. భయం మిస్టేక్లు ఎక్కడన్నా కనిపించో ఎక్కడో చోటప్పుడు తాడి చెట్టు కింద మాత్రాన్ని అది తాగిపోతే అనుకుంటాం, తప్పు కదా. బీరుబారు ముందు నుంచి మాత్రాన్ని బీరు తాగనుకుంటే తప్పు, పొరపడు కదా. అలాగే ఒక సిస్టర్ ముందు బ్రదర్ ముందు నిలబడినది మాత్రాన్ని తప్పు అనుకుంటాం, పొరపడు కదా. మనుషులు కేవలం వేలు చూపుతూ అనగా జస్ట్ మనిషిని చూసి అంచనేస్తారు, కానీ దేవుడు అట్లా కాదు. ఆయన చెప్పాడు సమూయేలుతో, మనుషులు పైవసం చూస్తారు కానీ యెహోవా నేను హృదయాంతరంగం చూస్తాను అన్నాడు. నేను అతను లక్ష్య పెట్టలేదు, ఎందుకంటే నువ్వు పైన చూస్తున్నావు, నేను లోపల చూస్తున్నాను అని చెప్పాడు. మనం పైన చూసి తిరుపతి ఇచ్చేస్తామండి, ఏదో నడుస్తుంది వీళ్ళందరి మధ్య, ఏదో జరిగిపోతుంది. ఈ రోజుల్లో అన్నా చెల్లి మాట్లాడుకున్న అక్ర సంబంధం పెట్టేటువంటి లోకం ఇది. ఈ రోజులో ఒక తల్లిని తీసుకెళ్ళిన, ఒక ఆంటీని తీసుకెళ్తున్న ఆ పరిస్థితులు కూడా అక్ర సంబంధం కలిపేటువంటి ప్రజలు మాట్లాడండి. కాబట్టి పైన చూచేది వేరండోయి. అసలే ఒక విషయం చెప్పనా, ఎవడు చూడటం ఏంటి చూడబడడం ఏంటి, నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నావు నీకంటూ ఉంటే ఎవడికి లెక్క చేయట్లేదు. ఎవరి ఎదురికి పోయి రుజువు చేసుకో, అయ్యయ్యా బాబా నన్ను నమ్మండి, నేను అది కాదు అని చెప్పవసరం లేదు. ఎందుకంటే అసలు నీకు లోపల దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన ఉన్నప్పుడు ఆ గౌరవం నీకుంటే ఏ తప్పు చేయవు. అది మన లోపల ఉన్నంత వరకు. కానీ ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ నా సోదరారా, లోకం అనేది, దెయ్యం అనేది ఎక్కడో చోట డ్యామేజ్ చేయటము లేక బురద చల్లటం అనేది అనాది కాలం నుంచి బైబిల్ అంతట్లో జరిగింది. పేరు యేసుక్రీస్తు పుట్టిన మొదలుకొని సిలువ మ్రానుపై ఏలాడే వరకు కూడా ప్రతి క్షణము కూడా ఆయన అంటండి నిందించబడ్డాడట, అవమానపరచబడ్డాడట. దేవునికి స్తుతి కలుగాక. ప్రజలు ఆయన్ని అక్రమకారుడు, అక్రమ సంతానం అన్నారు. చెప్పండి మీరు, అక్రమకారుడు ఆయన. మరి ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు ఆయన్ని? అలా ఆయన దెయ్యాలకి అధిపతి అన్నారా? మరి మీరు ఎందుకు అంటలేదు? ఒక జనం ఎందుకు అంటున్నారు అక్కడ? అంతే. లోకంలో ఒక ఆత్మ ఉందండి. లోకంలో నాకు ఆత్మ ఏం చేద్దంటే అది బుర్ర చల్లుకుంటూ పోతూనే ఉంటుంది. పేర ఆయన అక్రమ కాదని మనకు తెలుసు, కానీ ఆ జనుల్లో ఆయన అక్రమ కాడని ఎంచబడ్డాడు. పెళ్లి కాకముందే ఆమె తప్పు చేసింది, గర్భం ధరించింది. వీడికి తండ్రి యోసేపు కాదు ఎవడో అని కూడా ఆయనకి నిందలు వచ్చాయి. కానీ నువ్వు నమ్ముతావు దాన్ని? నమ్ము. మరి ఒక ఆత్మ నమ్ముతుందే. దేవుని ఆత్మ గలవారు దాన్ని నమ్మరు, దేవుని ఆత్మ లేని వారు దాన్ని నమ్ముతారండి. అంతెందుకు, డావిన్స్ కోడ్ అనే వ్యక్తి పుస్తకం రాస్తూ సినిమా తీశాడు. డావిన్స్ కోడే ఆ సినిమా పేరు కూడా. ఏమండి, యేసుక్రీస్తుకి పెళ్ళైనట్టు, భార్య పేరు శారా, మగ్దలేనే మరియా, కుమార్తె శారా అంట. మీకు అర్థమైందా? అతను పబ్లిక్లో రీచ్ చేశాడు. యేసుక్రీస్తుకి పెళ్ళైనట్టు మగ్దలేనే మరియకి యేసుప్రభుకి అక్ర సంబంధం కలిపాడండి. మీరు చెప్పండి, మగ్దలేనే మరియకి యేసుప్రభుకి అక్ర సంబంధం ఉన్నట్టుగా ఎక్కడ చూద్దామని మీరు చూడగలిగారు? ఎక్కడన్నా బైబిల్లో కనిపించదు, కానీ వాడు తీశాడు దాన్ని బయటికి. మగ్దలేనే మరియా యేసుక్రీస్తు మధ్య సంబంధం ఉందట. ఆయన పడ్డాడు కార్యాలు, ప్రవక్త పడ్డాడు, నేను పడుతున్నాను, రేపు నువ్వు పడతావు. ఏ దాకా రాదనుకోవద్దు, ఖచ్చితంగా నీ కాబట్టి నీ పిల్లగానే వస్తుంది అది. ఎందుకంటే ఈ వాక్యంలో నువ్వు యథార్థంగా ఉండాలనుకుంటే అవి ఖచ్చితంగా నీకు కాకపోయినా నీ పిల్లకనే వస్తుంది. వాళ్ళకి కాకపోయినా పిల్లకి వస్తుంది పేరు. అది ఎక్కడో చోట ఎక్కడో డ్యామేజ్ అనేది మాత్రము, నింద అనేది మాత్రము ఎవరో ఒకరు మోయవలసిందేనండి. కాబట్టి పెళ్ళైనట్టు చూశాడు. తర్వాత ఏం చేశాడంటే శారా అనే కుమార్తె పుట్టింది అని మూవీ తీశాడు. క్రైస్తవులందరూ ఏకం ఏం చేశారంటే బైబిల్ ఎరిగిన వాళ్ళందరూ కూడా అది తప్పు అని ఆ సినిమా బ్యాన్ చేశారు, సీల్ చేశారు. ప్రపంచం దాన్ని నమ్మింది. ప్రపంచం అంతా కాదు, కొంత నమ్మింది. నా ప్రియ సోదరులారా, అంతెందుకు సిలువ మ్రానుపైన వేలాడుతున్నప్పుడు నేను నువ్వే రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావు అనుకుని చేశారు. ఆయన రక్షకుడు అంటున్నావు,
రక్షుడు అంటున్నావు, లోకరక్షుడు అంటున్నాను నేను, మరి నువ్వే రక్షించలేకపోతున్నావు. 3 మేకులు, అట్లీస్ట్ 3 మేకులోంచి ఊడిపడలేదు, నువ్వు మమ్మల్ని ఏం కాపాడుతావు అని విమర్శించేటువంటి వారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళాలు, చాలామంది గొప్ప గొప్ప నాయకులు భూమి మీద ఉన్నారండి. వాళ్ళు మరి అది నమ్మట్లేదు, దాన్ని నువ్వేది నమ్ముతున్నావు? 2 ఆత్మలు ఉన్నాయి భూమి మీద. దేవుని ఆత్మ గలవారు ఎప్పుడు కూడా నిందించరండి. దేవుని ఆత్మ నింద పొందుతారేమో కానీ దేవుని ఆత్మలు గారు ఒకరిని మాత్రం నిందించలేరు. దేవునికి స్తుతి కలుగాక. భయముతో కూడిన భక్తి అండి. అందుకే ఈరోజు అసలు దేవుడంటే భయం ఉంటే దేవునికి గౌరవం అనేది ఇస్తావు. దేవునికి ఇస్తే మిగతా అందరికీ ఇవ్వటం అనేది జరిగిద్ది. అక్కడి నుంచే రావాలి గౌరవం అనేది. మొట్టమొదటి దేవుని పట్ల భయము కలిగి ఉన్న వ్యక్తి గౌరవము అనేది వస్తుందట. అందుకే ప్రవర్తన చూడండి 47లో, దేవునికి భయపడ్డా నీకు భయము ఏర్పడినంత వరకు గౌరవించట రాదు. నీవు దేవునికి భయపడవలయును. అంతేనా? అంతే చెప్పాడా? సొలొమోను సామెతలో కూడా చెప్పాను, దేవుని యందలి భయమే జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథంలో రాయబడింది మాట. ఏమండి? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము అని రాయబడింది. సోదరులారా, దేవుని యందలి భయమే జ్ఞానమునకు మూలం. ఇక్కడ మీరు గమనించాలి 3 పాయింట్లు. భయము ఉంటే దాని ద్వారా గౌరవం వస్తుంది. భయం అనేది ఉన్నప్పుడు గౌరవం వస్తుంది. గౌరవం ఎలాంటిదట? జ్ఞానానికి మూలమండి. అంటే దేవుని అందలి భయమే జ్ఞానానికి మూలం. అంటే ముందు భయం ఉంటే భయంతో పాటు జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో పాటు గౌరవించడం అనేది వస్తుందండి. అసలు భయమే లేదనుకోండి, దేవుని పట్ల భయమే లేదనుకోండి, నువ్వు గౌరవించలేవు, భయపడలేవు. ఇక్కడ భయమే ఇంకో పక్క జ్ఞానము అని కూడా అండి. అంటే ఎవరు దేవుని భయపడుతున్నారో వారు జ్ఞానవంతులు. ఎవరు దేవుని భయపడుతున్నారో వారు జ్ఞానవంతులు. జ్ఞానవంతులు ఇల్లు కడతారట, జ్ఞానవంతులు తప్పించుకుంటారట, జ్ఞానవంతులు నరకం తప్పించుకుని నిత్యజీవం వైపు తిరుగుతారట అండి. ఏంటి ఆ జ్ఞానం అంటే? ఏదో కనిపెట్టాం, అది చేసాం, ఇది చేసాం, అయితే మొబైల్తో మేము బుల్లెట్ నడిపిస్తున్నాం, పెట్రోల్ లేకుండా నీళ్ళతో మేము కనిపెట్టాం, అది ఆ జ్ఞానంగా చెప్పేది. ఇక్కడ దేవుని పట్ల భయభక్తుల గురించిన జ్ఞానం కొంచెం చెప్తున్నాడు. దేవునికి స్తుతి కలుగాక. దేవుని అందరినీ భయమే జ్ఞానానికి మూలం అన్నాడు. 48వ పేరకు వస్తున్నాను. అనగా దాని అర్థం, నీవు ఆయన గురించి భీతి చెందుట కాదు కానీ గౌరవము మరియు మర్యాద నీవిచ్చుట అని అర్థము. ఇక్కడ దేవుడంటే భయము. అయిపోయి నేను భయపడిపోతాను, ఏదో రాక్షసిని లేకపోతే దెయ్యం చూస్తే భయపడతావు చూడు, ఆ భయం కాదు ఇక్కడ చెప్పేది. ఆయన దేవుడంటే ఒక రెస్పెక్ట్, దేవుడంటే భయము. దేవుని ఎదుట నేను తప్పు చేయకూడదు, దేవుని ఎదుట నేను పాపం చేయకూడదు, దేవుని ఎదుట నేను తప్పుపోకూడదు అనేది ఒక భయం ఉంటే ప్రవర్తనాడు. ఇక్కడ భయం అంటే భీతి చెందుట కాదు. భీతి అనగా భయం అనగా 2 ఒకటే. భీతి చెందుట కాదు కానీ గౌరవించుట లేక మర్యాదించుట, నీవు ఇచ్చుట అని అర్థము. అంటే ఎందుకు భయం అంటే ఏంటి? ఇప్పుడు గౌరవించుటయే భయము. భయం అనేది ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నట్టే. జ్ఞానం ఉన్నట్లయితే జ్ఞానం గలవాడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు దేవుని పట్ల ఇతరుల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తావు. ప్రైజ్ గాడ్. చూడండి, దేవుని నీవు గౌరవించినప్పుడు దేవునికి నీవు భయపడదు. నీవు చూడండి, దేవుని నీవు గౌరవించినప్పుడట దేవుని భయపడతావట. గౌరవించకపోతే భయపడవు. అంటే ఈరోజు భయపడతావంటే అర్థం ఏంటి? గౌరవిస్తున్నావు అంటే. ఇక్కడ భయముతో కూడిన గౌరవము, గౌరవంతో కూడిన భయము, రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇక్కడ ఉన్నాడైనా దేవునికి నీవు భయపడదు. దేవుని గౌరవించినప్పుడే భయపడదు. ఒక వ్యక్తి పట్ల భయం ఉంటేనే గౌరవిస్తావు అతన్ని. హల్లెలూయా. చూద్దాం, ఆయనను ఏదో విధముగా దేవుణ్ణి ఆయనను ఏదో విధముగా అసంతోషపరచుదనేమోనని నీవు భయపడదు. అంటే నేను దేవుణ్ణి తృప్తిపరచలేదేమో, దేవుణ్ణి అసంతోషపరిచానేమో, సంతోషపరచక బదులు అసంతోషపరిచానేమో.
తృప్తి పొందడానికి బదులు అసంతృప్తి పొందానేమో, లేక నా వల్ల దేవుడు సంతోషంగా లేడేమో అని ఒక భయం ఉండాలంటండి. ప్రైజ్ గాడ్. ఆయనను ఏదో విధముగా అసంతోషపరిచేదునేమోనని నీవు భయపడదువు, నీవు ఏదైనా తప్పు చేయుదువేమోనని భయపడదువు. నీ ఎలాగా గౌరవం అనేది ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవు, గౌరవం అనేది ఉన్నప్పుడు భయపడతావు. నువ్వు గౌరవం అనేది ఉన్నప్పుడట నా వల్ల దేవుడు అసంతోషంగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. నా వల్ల దేవుడు దుఃఖపడకూడదు, దేవుడు నా వలన ఆనందించాలి. నన్ను చూసి, నా క్రియ చూసి, నా జీవితం చూసి ఆయన ఆనందించాలి అని నువ్వు గౌరవం కలిగి ఉంటావట. అది దేవునికి స్తుతి కలగాక. 49వ పేరకు వస్తాను ఇప్పుడు నేను. దేవుని ప్రవక్త ఈ 49వ పేరలో మంచి విషయాలు చెప్పాడండి. నా తల్లికి నేను భయపడుదును అన్నాడండి. తల్లికి ప్రవక్త భయపడటం ఏమిటి? కొట్టేస్తుందన్నా, తిట్టేస్తుందన్నా, ఏమని అంటుందన్నా? కాదు కాదు కాదు. ఏ విషయంలో తల్లికి భయపడుతున్నాడు తెలుసా? ఒకవేళ నా జీవితం కనుక తల్లికి ఆటంగా ఇబ్బందిగా ఉందేమో, నా వలన తల్లి ఈ విధంగా అయిపోతుందేమో, నా వలన తల్లి ఈ విధంగా అయిపోతుందేమో, లేదా నేను తనకు అడ్డుగా ఉన్నానేమో, బండగా ఉన్నానేమో, బాధగా ఉన్నానేమో, నా వల్ల నా తల్లి సంతోషంగా లేదు, నా వలన నా తల్లి కోల్పోతుందేమో, ఆ విషయంలో భయం ఉందండి ఆయనకి. ఒకవేళ నా వల్ల నా తల్లి దేవుడు విడిచిపెట్టేస్తుందేమో, ఆ విషయంలో భయం ఉండదు. నా తల్లికి నేను భయపడుదును, నా భార్యకు నేను భయపడుదును. తల్లికి, భార్యకి ప్రవక్త ఎందుకు భయపడుతున్నాడో ఆ పేర మొత్తం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకు భయపడుతున్నాడంటే ఇక్కడ 3 విషయాలు. తల్లికి భయపడతానంటాడు, భార్యకి భయపడతానంటాడు, నా సంఘమునకు నేను భయపడుదును అంటాడు. ఎందుకని ఇప్పుడు చెప్తాడు. వారి మార్గములలో ఎక్కడో నేను ఒక అడ్డుబండను పెట్టినంత కాలము దేవుని సేవకులందరికీ నేను భయపడుదును, ప్రజలకు నేను భయపడుదును. ఎందుకు ప్రజలకు భయపడుతున్నాడు ప్రవక్త? ఎందుకు అన్నాడు ఆ మాట? హృదయ రాశాలు చెప్పగల ప్రవక్త, దేవుని చేతిలో 7 నక్షత్రం ఉన్న ప్రవక్త, దేవుని పిలుపు మేరకుని నిజంగానే సేవలో బలంగా వాడబడుతున్న ప్రవక్త అన్నాడు. నా తల్లికి భయపడతాను, నా భార్యకి భయపడతాను, నా సంఘానికి భయపడతాను, తర్వాత ఇంకేమన్నా సేవకులకు భయపడతాను, అంతమాత్రం ప్రజలకు భయపడుదును. ఎందుకు తెలుసా అండి? నేను క్రైస్తవుడిని కానేమోనని ఆలోచింపచేయు ఏదో పొరపాటును చేయనంత కాలము పట్టణ ప్రజలకు నేను భయపడుదును. నా వలన, నా జీవితం వలన వీళ్ళు దేవుని కోల్పోతారేమో, తప్పుపోతారేమో, లేదా నేను వీళ్ళకి అడ్డుబండగా ఉన్నానేమో. ఈవెన్ సంఘానికి కూడా దేవుని ప్రార్థనలు, సంఘానికి కూడా భయపడుతున్నాను. మీరు భక్తి చేయడానికి, చర్చికి రావడానికి నేను ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నానేమో, లేక నేను బాధ పెడుతున్నానేమో, అడ్డుగా ఉన్నానేమో, ఒకవేళ మీ భక్తి చేయడానికి, మీ భక్తి మీ చేయడానికి నేను అడ్డుబండగా ఉన్నానేమో సంఘానికి భయపడుతున్నాడు. అలాగే తల్లికి భయపడుతున్నాడు, అలాగే భార్యకి భయపడుతున్నాడు, అలాగే వీధిలో ఉన్న భయపడుతున్నాడు. అంతమాత్రం కాదు, ప్రజలందరికీ భయపడుతున్నాను. ఎందుకు తెలుసా అండి? ఒకవేళ నా జీవితాన్ని బట్టి, లేక సరిగా జీవించిన జీవితాన్ని బట్టి నా వలన వారు తప్పుపోతారేమో, కోల్పోతారేమో, నా వలన సంఘ బిడ్డలు, బయట ప్రజలు అడ్డుబండగా ఉండి నేను అలా జీవించినప్పుడు నా వల్ల తొలగిపోతారేమో వాళ్ళు అని అతనికి భయం ఉందంటండి. దేవునికి స్తుతి కలిగాక. అంతమంది కదా, పట్టణ ప్రజలు అంటే పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను భయపడుతున్నాడు. ఎందుకంటే నేను క్రైస్తవుడిగా నేను ప్రవర్తించట్లేదేమో. ఇప్పుడు దానికి సంఘానికి వస్తున్నారు, ఆ పాస్టరే ఆ సంఘానికి వచ్చేటువంటి స్త్రీలను పాడు చేస్తాను అనుకోండి, అది అడ్డుబండే. సమూయేలు యొక్క పిల్లలు, బైబిల్ చెప్తుంది పేర, సమూయేలు మంచి దైవజనుడు, తన కుమారులు మాత్రము సమూయేలు ఇంటి వరకు కాదని పెద్దలు చెప్తున్నారు. అది అభ్యంతరం వారికి. ఎందుకంటే సమూయేలు యొక్క పిల్లలు అక్కడికి వచ్చే కన్నికలు వాడు పాడు చేశాడు. ఆ పెద్దలకు తెలిసిన తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు సమూయేలు వారిని మందలించాడు. సోదరులారా, నేను చెప్తున్న పేర, ఎందుకంటే నా సోదరులారా చూడండి, కొన్నిసార్లు పాస్టర్ల పిల్లల వల్ల కూడా షాల్ జరుగుతుంది,
సంఘంలో, లేక పాస్టర్లో జరుగుతుంది కొన్ని సందర్భాలు. అయితే శోధన అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రవర్తనాడు, అలాంటిది నేను రానివ్వను, నా వలన ఒకరు నష్టపోకూడదు, నా వల్ల వారి భక్తి కోల్పోకూడదు, నా వల్ల దేవుని కోల్పోకూడదు, నా వల్ల వారు చర్చికి రాకుండా ఆటంకంగా నేను ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశమండి. ఒకటి, ఇంట్లో భార్యకి కూడా అంతే, తన భక్తికి తన జీవితానికి నేను అడ్డుగా ఉండకూడదు, తన భక్తికి నేను ప్రోత్సహించాలి, తన భక్తి నేను ప్రోత్సహించాలి. లేదా నా క్రియల వలన, లేదా నా కార్యాల వలన ఒకవేళ నా భార్య తన భక్తి ఆపేస్తుందేమో, కోల్పోతుందేమో, ఆ భయం ఉంది ఆయనకి. అలాగే నా తల్లి, కాబట్టి తల్లికి భయపడుదును, భార్యకి భయపడుదును, సంగమునకు భయపడుదును, సేవకులకి భయపడుదును, ఇంకా ఇంకేమన్నాడు, పట్టణంలో ఉన్న ప్రజలందరికీ భయపడుదును. ఎందుకు? నేను క్రైస్తవుడిని కానేమో అని ఆలోచింపచేయు ఏదో పొరపాటును. అలాంటి ఎవరన్నా నన్ను చూసి వీడి సేవకుడేంటి, ఎవడన్నా చూసి వీడు విశ్వాసం ఏంటి, వీడు క్రైస్తవుడేంటి, ఈమె క్రైస్తవురాలేంటి అని అనిపించేలా ఉన్నదేమో ఒకవేళ. అందుకు అలా ఉండకూడదని నేను భయపడుతున్నాను. అర్థమైంది అనుకున్నాను మీకు పేరా? దేవునికి స్తుతి కలుగాక. చూడండి నా ప్రియ సోదరులారా, వినండి ఏమన్నాడు ఇక్కడ, పట్టణ ప్రజలకు నేను భయపడుదును. దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో ఎలాగైనా ఉన్నాడు పర్లేదు, కానీ అదే నీతో బతి చేసే వారికి నువ్వు ఆటంగా, అడ్డుగా, ఇబ్బందిగా ఉన్నావు అనుకో, చాలా భయం. ఇదివరకు ఒక సొప్పునాతో ఉండేవాడు, ఒకడు చర్చికి వచ్చేవాడు అన్నమాట. వాడు ఏం చేసేవాడు, అమ్మాయిలు పొడి తీస్తుండే, ఫోటోలు ఇదే పొలు అందరు ప్రాణం చేస్తుంటే ఆడు కళ్ళు మూసి దేవునిలాగా ఆడపిల్లలు పొడులు తెస్తుండేవాడండి. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది వీడు సంఘంలో ఎద పని చేస్తున్నాడండి. పొమ్మలేము, గొడవ పెట్టుకోలేము, అది అనేక అభ్యంతరంగా ఉంది. తెలిసినటువంటి పిల్లలకి అది చాలా ఆటంగా ఉంది. వాడు చెప్పి తీసేది వేరు, చెప్పకుండా తీస్తున్నాడంటే వాడు ఏదో లోపం కలిగి ఉన్నాడు, దాన్ని ఏదో వెతుకుతున్నాడు వాడు. అంటే వాడి మనసు సరిగా, వాడి హృదయం సరిగా లేదన్నమాట. అలాంటి ఒకడు ఉండేవాడు సంఘంలో. పాపం దుష్టుడు తరవకుండా పారిపోతున్న బైబిల్ ఉందన్నమాట. దుష్టుడు తరవకుండా పారిపోతాడట, అలాగే పారిపోయాడు. అది ఆటంగా ఉండేది. నాకు తెలిసినప్పుడు బాధపడేవాడు నేను. డైరెక్ట్గా చెప్పలేను ఆ విషయాన్ని, లేదని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు, కానీ అది ఎవరికో కొంతమందికి బాధకరంగా ఉందన్నమాట. సో దేవుడే దాన్ని తొలగిస్తాడు. అలాగే సంఘానికి వస్తున్నప్పుడు ఆడపిల్లల్ని, మగపిల్లలు ఒకలా చూస్తానుకోండి, వాళ్ళు కూర్చుని ఆరాధించలేరు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు శృతించలేరండి, గణపరచలేరండి, వాళ్ళని ఆరాధించలేరు, దేవుణ్ణి సరిగ్గా దేవుణ్ణి తృప్తిపరచలేరు. అది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అబ్బాయిల వలన అమ్మాయిలకు వచ్చిన, అమ్మాయిల వలన అబ్బాయిలకు వచ్చిన, అది ఆటంకం సంఘానికి కాదు, దేవునికి చాలా పెద్ద కార్యం. ప్రవక్త అన్నాడు, నా సోదరులారా నేను ఆ విషయంలో భయపడతాను అన్నాడు. ఈరోజు నేను, మీరు, మనందరం కూడా నా వల్ల జరిగిద్దేమో, దీనివల్ల జరుగుతుందేమో అని భయం ఉండాలంట మనకి. విన్నారా? దేవునికి మహిమ కలిగాక. నా మీద ఒకటి నిందేశాడు అనమాట. ఏమని? సంఘానికి వచ్చే ఆడపిల్ల పట్ల మిస్బిహేవియర్ అండి, చెడ్డగా ప్రవర్తిస్తున్నానని. నమ్మారు కొంతమంది, నమ్మేళ్ళు నమ్మారు, నమ్మిన వారిని అలాగే ఉన్నారు. అది అవునో కాదో తెలుసుకోవద్దా? సాక్ష్యాలు తీసుకురావద్దా? అడగొద్దా? ఎవరు అడగాలి? ఎప్పటి నుంచి అయితే ఉన్నారో ఆది నుంచి ఉన్న వాళ్ళని అడగాలి. ఈయన పిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల ప్రవర్తిస్తున్నాడా అనేది అప్పటికప్పుడు పెట్టడం కాదు పిటిషన్, అది ముందు నుంచి రావాలి. అలాంటిది లేని దాన్ని ఒకడు క్రియేట్ చేశాడు, దాన్ని ప్రజలు దాన్ని నమ్మారు. లేని దాన్ని చాలా క్రియేట్ చేశారు మనిషి జీవితంలో. కానీ అంటున్నాను సోదరా, అసలు దేవునికి భయపడే స్త్రీ పురుషులు ఇలాంటి పనులు చేస్తారు. ఒకవేళ చేస్తే నేను ఊరుకుంటాను, దేవుడు ఊరుకుంటున్నారా? దేవుడు ఊరుకోడు, తీసి అవతల పడేస్తాడు. ఆఫ్టర్ నీ తినే తిండిలో, అన్నములో పడిన చెత్త
తీసి పక్కన నిలబెడతావో దేవుడు కూడా అలాగే చేస్తాడు. టైం వచ్చినప్పుడు ఆయనకి తన సంఘాన్ని పిల్లల్ని కాపాడుకుంటాం, ఆయనకి మనం నేర్పక్కలేదండి. అయితే మనము భక్తి జీవితంలో అలా ఆటంకపరిచానేమో అనేది మనం చూసుకోవాలట. దేవునికి స్తుతి కలిగాక. అభ్యంతరపడేవారు అభ్యంతరపడుతుంటారు, నిందిస్తూ ఉంటారు పేర. కానీ వాస్తవాలు దేవునికి నీకు మాత్రం తప్ప ఎవరికి తెలియవు. 50 పేరకు వస్తున్నాను చూడండి. మీరు గౌరవము చూపుటకు ముందు భయము కలిగి ఉండవలెను, దేవుడు దాన్ని కోరును. దేవుడు సంఘాన్ని కాదు, కాపరి కాదు, ప్రవక్త కాదు, అందరినీ కోరుతున్నాడండి. ఆయన ఏం కోరుతున్నాడు? దేవునికి భయపడుట, తద్వారా గౌరవించుట. దేవుడు దాన్ని కోరుతున్నాడు. దేవుని కోరిక ఏంటి ఇప్పుడు నీ పట్ల, ఆ పట్ల అంటే దేవుని పట్ల మనం భయముతో కూడిన గౌరవాన్ని కలిగి ఉండాలనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడండి. ఆయన కోరిక ఎంతమంది తీరుస్తారు ఇక్కడ చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పట్ల ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఎలాంటి కోరిక అంటే, దేవుడంటే నీకు భయం ఉండాలని, దేవుడంటే నువ్వు గౌరవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నాడు కాబట్టి కోరుకున్నట్టుగా ఉండాలి. మనం మలుచుకోవాలి జీవితాలు, మార్చుకోవాలి జీవితాలు. జీవితం ఎప్పుడు ఒకలా సాఫీగా ఉండదండి. అది మార్పు చేసుకుంటూ, పరిస్థితులను బట్టి మార్చుకుంటూ, అనుకూలపరుచుకుంటూ, అన్నిటికీ ముఖ్యంగా దేవుని వాక్యానికి అనుకూలపరుచుకుంటూ, దేవుని వాక్యాన్ని దగ్గరగా ఉండడానికి ఇష్టపడతాడు. అదిగో దావీదు వస్తున్నప్పుడు, ఇదిగో నేను కోరుకున్నప్పుడు ఇతడే అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, ప్రవర్తనాడు దేవుడు దాన్ని కోరును. దేని కోరుతున్నాడు? ఒక మానవుడు దేవుని పట్ల భయముతో కూడిన గౌరవాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన గౌరవమును కోరును. దేవుడు గౌరవాన్ని కోరుతున్నాడు. ఎలా ఇస్తారు గౌరవాన్ని దేవునికి? మీరు చెప్పండి. ఉదాహరణకి దేవుడు నడిచి వస్తుంటే అప్పుడు ఇస్తారా? మీరు లేచినప్పుడు ఇస్తారా? ఎలా ఇస్తారు చెప్పండి? మీరు దేవునికి గౌరవాన్ని ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆయన మీ పట్ల చేసిన, మీ కళ్ళ ముందు చేసిన కార్యాలను బట్టి మీరు ఆయన దగ్గరికి వచ్చి చేతులను పైకెత్తి భయముతో కూడిన గౌరవాన్ని ఆయనకి ఇవ్వాలి. మీరు ప్రైజ్ గాడ్. ఇంకెలా ఇస్తారు ఆయనకి? ఆయన వాక్యం లోబడి ఆ ప్రకారం జీవించడం ద్వారా ఆయన మీరు గౌరవిస్తారు. ఆయన ఒక మేఘం వల్ల ఇక్కడికి వచ్చి ఆయన గిన్నె వల్ల నడిస్తే అందరూ గౌరవిస్తారు పేర. కానీ ఇక్కడ ఆయన మనల్ని గౌరవం కోరుకుంటున్నాడంటే, చర్చి అనేది దేవుని యొక్క మందిరము, దేవుని కలుసుకునే స్థలము, దేవుడు మానవుడు కలుసుకునే స్థలమే చిందించమన్న రక్తము. ఆ రక్తము కిందకు నువ్వు రావాలి. అది గౌరవం అంటే. ఆరాధించడం, స్తుతించడం, కృతజ్ఞత కలిగి జీవించటం, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించటం, పాటలు పాడటం, స్తుతించటం, ఆయన మేలు తలపరుచుకుని నిజంగా ఆరాధించడం, ఆత్మసత్యముతో ఆరాధించడం, దేవుని గౌరవించటం. అదే కనబడితే కాదండి, కనబడిన దేవుణ్ణి చర్చికి వచ్చి ఆరాధించడం కూడా పెద్ద గౌరవం అండి. చర్చి మానవనుకో అగౌరవపరిచే అర్థం. చర్చి మనకుండా వస్తామనుకో గౌరవపరిచినట్లు. ఇప్పుడు అర్థమైంది గౌరవం అంటే ఏంటో? చర్చికి రాకపోవడమే అగౌరవము, చర్చికి రాకుండా ఉండటమే అగౌరవము, చర్చికి వచ్చి పాటలు పాడి ఆరాధించి ఉదించటము నిజమైన గౌరవం. అది గౌరవం అంటే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది గౌరవిస్తారు? ఇప్పుడు బైబిల్ ఎంతమంది గౌరవిస్తున్నారు? గౌరవం అంటే ఏంటి? ఇప్పుడు వచ్చి అటెండ్ అయ్యి ఆ మాటలు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటయే గౌరవించుటండి. అంతేగాని దేవుడు స్వస్థపరిచాడు, చచ్చిపోయిన బతికాను, దేవునికి స్తోత్రం, ఆ గౌరవం అది 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 ఎప్పుడు ఉండే గౌరవం. అది వచ్చి వాక్యం విని కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది గౌరవం అండి. దేవునికి స్తుతి కలుగాక. వచ్చి పాటలు పాడి ఆరాధించడం అనేది గౌరవం. అది వచ్చి ఆత్మ సత్యముతో పరిశుద్ధాత్మ నింపబడి దేవుని స్తుతించడం అనేది గౌరవం. అది ఇప్పుడు చెప్తున్నాను. ఆయన గౌరవమును కోరును. 50 పేర. దేవుడు దాన్ని కోరును, భయము దాన్ని తెచ్చును. గౌరవము రావాలంటే భయం అనేది ఉంటే వస్తుందట. భయం ఉంటే భయాన్ని బట్టి గౌరవం తెస్తుందట.
గౌరవం రావాలా, ముందు భయం రావాలంటే భయం రావాలి. అసలు దేవుడి చర్చికి వెళ్ళక, ఆరాధించక, ఆయన మేళ్ళన్నీ పక్కన పెట్టి నేను ఇలా విచ్చలవి దిగుతున్నాను, దిగజారిపోయాను అని భయం ఉన్నప్పుడు, ఆ భయం ఉంటే ఏం చేస్తావు? ఏదో నేను ఒత్తిడి చేస్తాను. వెళ్ళు ఆలయంలో కూర్చో, ఆయన మాటలు విను, ఆయన పాడి స్తుతించు, నీ ప్రాణంతో చెప్పు, ఆయన చేసిన మేళ్ళు మరొక స్తుతించు అని చెప్పు అని ఏదో నేను ఒత్తిడి చేస్తుంది పేరు. అది నిజమైన గౌరవం అంటే అండి. అందుకే నాకు దేవుడు అంటే ఎంత గౌరవం తెలుసండి. ప్రార్థన చేయను, బైబిల్ చదవను, చర్చికి వెళ్ళను, కానీ దేవుడు అంటే గౌరవం. పెద్ద అబద్ధం, పెద్ద మోసమైన ఆత్మ అండి. భయంకరమైన ఘోరమైన మోసపోద ఆత్మ అండి. కాబట్టి చర్చికి వచ్చి ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం, దేవుని వాక్యం వినటం కూడా గౌరవమే. కూర్చుండు కూడా గౌరవమే. పాటలు పాడటం గౌరవమే. ప్రార్థన చేయటం గౌరవమే. ప్రార్థన చేస్తుంటే ఏకీవించడం కూడా దేవుని పట్ల భయం ఉంటే అవన్నీ జరుగుతాయి వెళ్ళిపోయాయి. కాబట్టి అసలే భయము అనేది ఉంటే అట గౌరవం వస్తుందట. అసలే భయము అని ఉన్నప్పుడు నువ్వే ఆరాధన కూడా పోగొట్టుకోలేవు, ఏ వాక్యాన్ని మిస్ అవ్వవు. ఎందుకంటే నీకు భయం ఉంది దేవుడు అంటే. అమ్మో, దేవుడు నన్ను చూస్తాడు. ఈరోజు చర్చికి వెళ్ళలేదని దేవుడు చూస్తాడు. ఈరోజు ప్రార్థన చేయడం దేవుడు చూస్తాడు. ఈరోజు బైబిల్ చదవడం దేవుడు చూస్తాడు. ఈరోజు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించలేదే, ఆరాధించలేదే, అసలు దేవుణ్ణి శృతించలేదే, దేవుణ్ణి సంతోషపరచలేదే అనే భయం నీకు ఉన్నప్పుడు గౌరవం అనేది నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో రెస్పెక్ట్కి ముందు దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. అదొక్కడు కలిగి ఉంటే రెస్పెక్ట్, గౌరవం అనేది దాని అంతా అదే వచ్చేస్తుంది అండి. దేవుని నామన మహిమ కలిగాక ఆమె చెప్తారు పేరా. చూడండి అక్కడ అయినా, దేవుడు దాన్ని కోరును, భయము దాన్ని తెచ్చును, భయము వలన గౌరవము ఏర్పడునని మనకు తెలియను. తర్వాత చాలా స్పష్టంగా చెప్పాడండి. భయము వలనే గౌరవం అనేది ఏర్పడుతుంది అని మనకు తెలియను అని చెప్తున్నాడు. అది జెఫర్సన్విల్కి మాత్రమేనా? ఇక్కడ వరకు కూడా వర్తిస్తుందా? మీకు తెలుసా? మనం ఈ మాట చెప్పుకోవచ్చా? ఎప్పుడు చెప్పుకోవచ్చు? ఇప్పుడు చెప్పుకోవచ్చా? గౌరవం అంటే చెప్పండి ఏమన్నా? అక్కడ భయం వలన గౌరవం అనేది ఏర్పడని మనకు తెలియదు. తెలిసిపోయింది కదా నీకు? ఏం తెలిసింది? భయం వలన దేవుడు అంటే గౌరవం ఏర్పడింది. అప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు? అటెండ్ అవుతావు, స్తుతిస్తావు, గణపరుస్తావు. ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని, నా వలన దేవుడు నేను అసంతపరిచాను, ఇప్పుడు నేను ఆయన సంతోషపరుస్తాను అనేది గౌరవం అండి. దేవునికి మహిమ కలుగా. 51 పేరకు వస్తున్నాను. ఇప్పుడు ప్రవక్త మాట చెప్తున్నాడు. ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే, ఒక వ్యవసాయకుడిని లేక ఒక షాపు పనివాడిని తీసుకోనండి. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాడండి ఆయన. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యవసాయకుడిని లేక ఒక షాపు పనివాడిని తీసుకోండి. ఎవరు అతన్ని పట్టించుకున్నారు, కానీ పోలీస్ దళములో అతనికి ఒక ఉద్యోగం ఇచ్చారనుకుందాం. ఇది వ్యవసాయకుడికో షాపులో పనిచేసేవాడికో పోలీస్ ఉద్యోగం వచ్చింది. అతడు యూనిఫారం ధరించి, బ్యాడ్జీ ధరించుకుని, ఓకేనా, ఒక పోలీసుగా వీధిలో వస్తూ ఉంటే ప్రవక్త ప్రసంగం అదే, దేవుని స్తుతి కలగాక, వస్తూ ఉంటే ఆ ముందు రోజు అతన్ని ఎవరూ చూచి పలకరించకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఒక వ్యవసాయకుడిగాను సాధారణమైన షాపులో పనిచేసి ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, పెద్దగా రెస్పెక్టు లేకపోతే పెద్దగా మర్యాదలతో గౌరవం అనేది ఉండదు, పెద్ద లక్ష్యం. కానీ అదే వ్యక్తి, ఇది వ్యవసాయకుడు లేక ఆ షాపులో పనిచేసే వ్యక్తి, తర్వాత మంచి జాబ్ వచ్చి పోలీస్ డ్రెస్ వేసుకుని, యూనిఫామ్ వేసుకుని, బ్యాడ్జ్ పెట్టుకుని అదే వీధిలోంచి అదే ప్రాంతం వెళ్తుంటే నువ్వు చూస్తుంటే, ఆ ముందు రోజుల్లో ఏమన్నాడు? ఎవరూ చూచి ఉండక పలకరించబోయి ఉండవచ్చును. జనులు తర్వాత అంటారంట, హలో జాన్ బాగున్నారా అందరూ. ముందు షాపులో ఉన్న అడుగుతారా? అడగరు. వ్యవసాయం గడ్డి మొమ్మ మేపుతుంటే, గేదెలు మేపుతుంటే, ఆవులు మేపుతుంటే, తవలు కట్టుకుని చెక్క వ్యవసాయుడిగా పారేస్తుంటే పట్టించుకుంటారా? కానీ ఆ వ్యక్తి డ్రెస్ వేసుకుని వస్తుంటే, హాయ్ జాన్ బాగున్నారా అంటారంట.
కావాలని పలకరిస్తారట. దేనికి వచ్చింది భయము? వేసుకుని యూనిఫామ్ బట్టి వచ్చింది భయం. ఆ యూనిఫామ్ లేకపోతే అదే యూనిఫామ్ వేసుకున్నాడు అనుకోండి, సన్నగా పత్తలాగా అంటే సన్నగా ఉన్న వ్యక్తి అంటే గాలి ఎగిరిపోయే వ్యక్తి ఒక విజిల్ పట్టుకొని 100 స్పీడ్లో వస్తున్న కారుని ఆపగలడంటాడు. అలా ఆపుతాడంటాడు, కారు ఆగిపోతుంటాడు. అంత బలవంతుడంట. చూస్తే ఎగిరిపోతాడంట, గాలి అయితే ఎగిరిపోతాడు. సన్నగా ఉన్న వ్యక్తి ఎలా ఆపుతాడయా బ్రహ్మం అడిగారు. చెప్తాను కానీ ఆయన వేసుకున్న యూనిఫామ్, ఆయన విజిల్ వేయగానే స్టాప్ అనగానే 100 స్పీడ్లో వచ్చే కారు సడన్గా బ్రేక్ వేసి ఆగిపోతుంది. బలం ఎక్కడ ఆయనలో లేదు, కానీ ఆయన వేసుకున్న యూనిఫామ్లో ఉందన్నాడు. యూనిఫామ్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు? భయపడి గౌరవిస్తారన్నాడు. ప్రవక్త అన్నాడు, చూడండి జనులు, హలో జాన్ బాగున్నావా అందరూ. చూడండి ఎందువలన అది ఒక విధముకు భయము లేదా భీతి. ఎందుకు ఆ విధంగా వాళ్ళకి భయం వస్తుంది? ఒక గౌరవం వస్తుంది. అందువల్లనే అలాగుందురు. దేవునికి స్తుతి కలుగాక. అతడు ఆ పట్టణం మేయర్గా ఎన్నిక కాబడక వచ్చును, లేదా మరి ఏదో కావచ్చును. అతడు గొప్పవాడిగా అవ్వచ్చు, లేక స్థాయిలో ఉండొచ్చు, ఒక పొజిషన్లో ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక భయము గౌరవం అనేది నీకు వస్తుంది. లోక సంబంధంగా చూస్తే ఒక పోలీసు వాడిని గౌరవిస్తారు, భయపడతారు కూడా. అయ్యో పోలీసు లైసెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా, సి బుక్ ఉందా, ఉన్నాయా లేవా, హెల్మెట్ పెట్టుకున్నావా, అవే పోలీసు. గౌరవం, మర్యాద అనమాట. ఇంకో వ్యక్తి కూడా చెప్తాడు ఉదాహరణకి 52 పేరు. కెనడీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అని ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు ప్రవక్త కాలానికి ముందు. అంటే అతడు అమెరికా దేశంలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. కానీ మీకు తెలుసా, అతడు ఒకప్పుడు కోల్గేట్లో వారంలో $40 పనిచేసేవాడట. కోల్గేట్లో అటువంటి కంపెనీలో అతను పనిచేసాడట. వారాన్ని $40 తీసుకునేవాడు. అప్పుడు అతను ఎవరు పట్టించుకోలేదు, పెద్దగా ఎవరు కూడా చూడలేదు. ఎవరిని? జాన్ ఎఫ్ కెనడీ అనే వ్యక్తిని. ఒక రోజున అతడు కష్టపడి పైకి వచ్చి ఆఖరికి అక్కడ అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇప్పుడు అందరూ సెల్యూట్ చేస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, గౌరవిస్తున్నారు, ప్రత్యేక హోదా ఇస్తున్నారు, ప్రత్యేక స్థలం ఇస్తున్నారు, ప్రత్యేక ఫుడ్ ఇస్తున్నారు. ఎందుకని? అతడు ఒక స్థాయిలో ఉన్నాడు. ప్రవర్తనాడు కెనడీ ప్రెసిడెంట్ కాని ఎడల ఈ రాత్రి అసలు ప్రెసిడెంట్ కెనడీ ఈ రాత్రి ఎవరికి తెలియను. అతడు ముందున్న స్థితిలో ఉండి, అనగా ఇక్కడ కోల్గేట్లో వారమునకు $40 పనిచేయు పనివాడిగా ఉన్న ఎడల ఎవరికి లెక్క. చూసారా, అతడు ఇక్కడ పట్టణంలోనికి వచ్చినను ఎవరు అతని వైపు చూడరు. ఇది ఒక కోల్గేట్లో ఒక 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 కంపెనీలో పనిచేసేంత వరకు కూడా ఎవరు పట్టించుకోరు. అతనికి తెలిసిన వారే వారు పలకించేదారు. కానీ అమెరికా దేశ అధ్యక్షుడిగా ఉన్నందున అతడు గౌరవమును పొంద అర్హుడు. ఒక స్థాయికి వచ్చాడనమాట. ఇలా పోలీసుడికి, ఇలా అమెరికా ప్రెసిడెంట్ వ్యక్తికి, కొన్ని స్థానం ఉన్నవాడికి ఎంత గౌరవం మర్యాదిస్తున్నట్లయితే, మరి అన్నిటికీ సృష్టికర్త అయిన వాడికి ఎంత గౌరవం ఇవ్వాలి మనం? ఒక పోలీసుడికి మనం గౌరవిస్తున్నాం, ఒక ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం, ఎంపీడీని గౌరవిస్తున్నాం, ఆఖరి సర్పంచ్ని. ఈ రోజులైతే పవర్ ఎక్కడ ఉందంటే ప్రెసిడెంట్ లేదు, ఇది ఇచ్చేసాడు. కోతి మొత్తం చెడిపోయింది. గౌరవమే లేదు అసలు వారికి. అసలు పెద్ద చిన్న తేడా లేకుండా, ఎందుకంటే ఒక స్థాయికి వచ్చారు వాళ్ళు, దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఎలా అలా అయిపోయింది. నా సోదరులండి, దేవునికి స్తుతి కలుగాక. ఏం చెప్తాడైనా? ఈ పోలీసు వ్యక్తికి, ఎంపీడీస్కి, ఎమ్మెల్యేకి, వాలంటీర్స్కి, వాళ్ళకి వీళ్ళకి, ఒక స్థాయిలో ఉన్న వారికి మనం ఎంత గౌరవం మర్యాద ఇస్తున్నాం, భయపడతామంటే, మరి వీళ్ళకే అంత ఇస్తే మనందరూ సృష్టికర్త దేవునికి ఎంత గౌరవం ఇవ్వాలి మనమండి? ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? ఎంత సమయం ఇవ్వాలి? మనం ఎంత సమయం కూర్చుని వెయిట్ చేయాలి అక్కడ మనం? ఈరోజు లాస్ట్
53వ పేరాకు వచ్చేస్తున్నాను. ఇది మన ఆఖరి పారాగ్రాఫ్. దేవుడు దేవుడే గనుక ఆయన గౌరవం పొంద పాత్రుడు. అధ్యక్షుడు కాబట్టే, అమెరికా అధ్యక్షుడు కాబట్టే జాన్ ఎఫ్ కెనడీ అంత అర్హత పొందాడు గౌరవాన్ని. పోలీసు డ్రెస్ వేసుకున్న వ్యక్తి పోలీసు డ్రెస్ని బట్టి, అతనికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి అతను గౌరవం పొందుతున్నాడు, ప్రవర్తనాడు. అలాంటప్పుడు దేవుడు దేవుడే గనుక ఆయన గౌరవం పొంద పాత్రుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంతకంటే ఎక్కువగా మనం ఆయన గౌరవించాలండి. మనం వెళ్తాం, డాక్టర్ అమ్మ ఉంటుంది, డాక్టర్ అమ్మ పొద్దున్నాను మళ్ళీ వెళ్తాం, కూర్చో అంటాం బయట, అలాగే కూర్చుంటాం, ఓపు లేకపోయినా అక్కడ కూర్చుంటాం గంటలు గంటలు, మళ్ళీ రేపు రాండి. అది గౌరవం, అది భయంతో గౌరవం. మరి దానికే నువ్వు అంత సమయం కేటాయిస్తే, ఇక ప్రవర్తనడు 53 గమనించండి. దేవుడు దేవుడే గనుక ఆయన గౌరవం పొంద పాత్రుడు. అది సరియే, అది నిజం, అది ఇవ్వాలనికి, ఎందుకంటే ఆయన యోగ్యుడై ఉన్నాడు. మనం ఆయనను గౌరవించవలసి ఉన్నాము. ఒక పోలీస్ కన్నా, ఒక ఎంపీటీస్ కన్నా, ఎమ్మెల్యే కన్నా, మంత్రి కన్నా, ఒక డాక్టర్ కన్నా, ఒక లాయర్ కన్నా, ఒక పెద్ద నీ మీద ఉన్న పెద్ద వ్యక్తుల కన్నా, నగరంలో గొప్పవాడి కన్నా, ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ. కన్నా అంటే వాళ్ళని గౌరవించొద్దని చెప్పట్లేదు అక్కడ, వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఎంతైతే నువ్వు సమయం కేటాయించి ప్రత్యేక గౌరవ హోదాని ఇస్తున్నావో అంత 1000 రెట్లు దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తుతి కలుగాక. ప్రవర్తనడు దేవునికి గౌరవించడం అనేది, దేవుని భయపడటం అనేది సరి అన్నాడండి. అది సరియే. ప్రైజ్ గాడ్. మనం ఆయనను గౌరవించవలసి ఉన్నాం, ఆయనకు భయపడవలసి ఉన్నాం. దాని వలన గౌరవము ఏర్పడును. నెక్స్ట్, దేవుడు దాన్ని తన కొరకు, మరియు దేవుడు తన కొరకు మాత్రమే కాదట, మళ్ళా ఇంకోటి యాడ్ చేస్తాడు, మెల్లిగా యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, వీటన్నిటికన్నా ముఖ్యముగా అందరికీ వస్తున్న గౌరవ మర్యాద కన్నా ఎక్కువగా దేవుడు దేవుడే కనుక ఆయన దానికి పాత్రుడు కాబట్టి సమస్త గౌరవానికి, మర్యాదకి, భీతికి లేక భయానికి పాత్రుడు కాబట్టి ఆయనకి ఇచ్చుట సరియే అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దాకా దేవుని గౌరవించడం అంటే అర్థమైంది. ఇప్పుడు ప్రవక్త మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తుంది దానికి, మరియు దేవుడు దాన్ని తన కొరకు మరియు తన దాసులందరి కొరకు ఉండవలని కోరుచున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నావో ఫస్ట్ స్టెప్లో, సెకండ్కి వచ్చేసి అన్నాడైనా, దేవుడు ఎలా అయితే తన కొరకు కోరుకుంటున్నాడో, భయం కోరుకుంటున్నాడో, తన దాసులైన వారికి కూడా అదే గౌరవం, దాసులైతే అదే భయం కూడా ఉండాలంటే అండి. దాసులంటే సేవకుడు, సంఘ కాపరి, లేక సువార్తికుడు, లేక వారి సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. తన దాసులందరి కొరకు ఉండవాలని కోరుచున్నాడు. ఏమంటే వింటున్నారా? చాలామంది అంటారు అలాగా, నాకు దేవుడు అంటే భయం, కాస్ట్ అంటే అసలు భయం ఉండదు, ఏమనుకున్నాను, అతను మనిషి, దేవునికి భయపడాలి తప్ప మనిషికి ఏంటి? మరి ఇక్కడేముంది? ఇక్కడేం రాయబడింది? దేవునికి ఎలాగే చూడమ్మా, దేవుడు దానిని అంటే గౌరవాన్ని లేక భయాన్ని, దేవుడు దానిని తన కొరకు మరియు అండ్ తన దాసులందరి కొరకు ఉండాలని దేవుడు కోరుకున్నాడు అన్నమాట. దేవుడు తన కొరకు వ్యక్తిగతంగా గౌరవాన్ని భయం కోరుకున్న దేవుడే తాను పంపిన దాసుల పట్ల కూడా మీరు అదే గౌరవం కలిగి ఉండాలి, అదే భయం కలిగి ఉండాలంటున్నాడు అండి. సాధ్యమండి ఇది ఉంటే సాధ్యమే. అసలు మొట్టమొదటి దేవునికి గౌరవం మర్యాద తెలుసుకుంటే, లేక దేవునికి భయపడి గౌరవాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుడు విన్న సేవకుడి పట్ల కూడా గౌరవం కలిగి ఉంటావు. చూడండి, ఆయన ఏమన్నాడు, దేవుడు తన దాసుల పట్ల గౌరవమును కోరును. మీ పెన్ను తీసుకుని అక్కడ మరి దేవుని కోసం చెప్పిన 2 చోట్ల పాయింట్ అవుట్ చేసుకోండి. అటు దేవునికి గౌరవం, దేవుడంటే భయము, దేవుడంటే గౌరవం ఉండాలి. అలాగే ఇటు దేవుని సేవకుడు అంటే భయం ఉండాలి, గౌరవం కూడా ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? ప్రవక్త చెబుతూ దేవుడు కోరుతున్నాడు అంటున్నాడండి. ఏ విషయమని? దేవుడు తన కోసం ఎలాగైతే ప్రజలు భయము గౌరవం కలిగి ఉండనుకున్నాడో, అదే దేవుడు తన దాసులందరికీ కూడా ప్రజలట
భయమును లేక గౌరవం కలిగి ఉండాలని కోరుకుంటాడట. దేవుడు తన దాసుల పట్ల గౌరవమును కోరును. ఆమేన్. మీకు తెలుసా, దేవుని సేవల పట్ల గౌరవాన్ని మర్యాదను కలిగి ఉండాలండి. లేకపోతే దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తుతి కలుగాక. వారు ఆయన దాసులని మనకు ఎలాగూ తెలియచునందునగా ఆయన తన వాక్యము ద్వారా ఈ దాసులను బయలుపరుచున్నాడు. దాసులకు కాదు, దాసులను బయలుపరుచున్నాడు మాట. వారు ఆయన దాసులని మనకు ఎలాగూ తెలియజేచునందునగా ఆయన తన వాక్యము ద్వారా, అంటే ఎలా తెలియజేస్తున్నాడైనా, దేవుడు తన వాక్యము ద్వారా ఈ దాసులకు బయలుపరుచున్నాడు. ఈ దాసులను ఆయన ఏం చేస్తాడు? బయలుపరుస్తున్నాడండి. అంటే వాక్యము ద్వారానే వీళ్ళు దేవుని దాసులు అని దేవుడే బయలుపరుస్తాడట. ఎంతమంది బయలుపరిచాడు దేవుడు? ఈయన వాక్య ద్వారా బయలుపరచబడిన సేవకుడని మీకు ఎంతమందికి అర్థమైంది? అసలే వాక్యము ద్వారా బయలుపరచబడిన సేవకుడని ఎవరో పంపినవాడు కాదు, ఎవరి కింద పనిచేసేవాడు కాదు, కానీ దేవుని దాసుడు దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడ్డా. అతడు ఆ వాక్యాన్ని బోధించినప్పుడు అన్నములో అన్ని మెతులు పట్టుకోక్కర్లేదండి, ఒకరు పట్టుకుంటే తెలిసిపోతుంది. అలాగే ప్రసంగాన్ని బట్టి చెప్పొచ్చు, అతను వాక్యం ద్వారా చెప్పొచ్చు, అతను దేనికి టార్గెట్ కలిగి ఉన్నాడో, సంఘాన్ని ఎటువైపు తిప్పుతున్నాడు, అతడు సంఘానికి ఏది బోధిస్తున్నాడు, అతడు సంఘానికి ఏది బయలుపరుస్తున్నాడు అనేది అక్కడ వాక్యం ద్వారా దేవుడు దాసుని బయలుపరుస్తాడు. సరైన ప్రత్యక్షత గుండా వెళ్తుందా? ఆ దాసుడు సరైన ప్రత్యక్షతలకు తీసుకొస్తాడు. సంఘాన్ని క్రమంగా ఉంచుతున్నాడా? అసలు వాక్య క్రమంలో ఉందా? ఆ పంక్తుల్లో ఉందా? ఆ లైన్లో కూర్చుందా లేదా అనేది వాక్యము ద్వారానే దేవుడు బయలుపరుస్తాడట. అంతమంది కాదు, దేవుడు తన దాసులు వాక్యము ద్వారా బయలుపరుస్తాడు. రెండవది, ప్రార్థన ద్వారా కూడా రుజువు చేస్తాడండి ఆయన. క్రియల ద్వారా రుజువు చేస్తాడండి ఆయన. సూచక్రియల ద్వారాను, మాత్క్రమ ద్వారాను, దేవుడు వాక్యము ద్వారాను, స్వస్థత ద్వారానే కాకుండా సూచక్రియల ద్వారాను మరి వాక్యము ద్వారాను కూడా ఆయన చేస్తాడండి. ఇక్కడ సూచక్రియలు స్వస్థతలు కామన్నే, కానీ ముఖ్యమైనది ఏంటంటే వాక్య ప్రత్యక్షత అండి. దేవునికి స్తుతి కలుగాలి. అందుకంటే సూచన రుజువు చేయు శబ్దం అని ఒక ప్రసంగం చేశాడు ప్రవక్త. సూచనను రుజువు చేయు శబ్దం అన్నాడు. అంటే ఏ సూచక్రియలు, ఏ స్వస్థ కార్యాలు కనబడుతున్నాయో దాని వెనక స్వరము అనగా వాక్య స్వరము సరిగ్గా సరిపోవాలంటే, ఇమిడిపోవాలి, ప్రత్యక్ష సరిగా ఉండాలి. కాబట్టి వారు ఆయన దాసులన్నీ మనకు ఎలాగూ తెలియచేసినందున ఆయన తన వాక్యము ద్వారా ఈ దాసులకు బయలుపరుచున్నాడు. ఈ దాసులను ఆయన తీసుకుని వారిని దేవుని దాసులుగా చేర్చున్నాడు. వాక్యము ద్వారా పరిచయం చేసి వాక్యము ద్వారానే దేవుడు తన దాసులను తయారు చేస్తాడు. తీసుకుని వారిని దేవుని దాసులుగా చేర్చున్నాడు. ఆ దాసుల ద్వారా తన వాక్యమును పనిచేయించుట ద్వారా వారు దాసులని రుజువుపరచుచున్నాడు. ఈ పాయింట్ జాగ్రత్త పట్టుకోండి, మీ మైండ్లో బాగా ఎక్కాలని కోరుతాను. మైండ్లో కాదు, హృదయంలో ఎక్కించాలనుకున్నాను. ప్రవక్త చెప్పాడు, ఈ గౌరవం అనే దానికోసం చెప్పినప్పుడట మీ హృదయంలో దాన్ని ఎక్కించాలంటాడండి. ఇది మీకు బాగా ఎక్కాలి. ఏమెక్కాలి? ఎక్కడెక్కాలి? మైండ్లో కాదు, హృదయంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ దాసుల ద్వారా తన వాక్యమును పని చేయించుట ద్వారా, అంటే దాసుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి ఎవరైనా పట్టబడతారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఓ, నా పరిచయంలో చాలామంది వాక్యం పట్టబడి ఉన్నారండి. చాలామంది పట్టబడ్డారు, రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారు. ఎక్కువ శాతం బయట నుండి వచ్చిన సేవకుల కన్నా స్థానిక సంఘాలు చెప్పిన వాక్యం ద్వారా జన్మించిన వారిని దేవుడు చేస్తాడు. చాలామంది సేవలు చేస్తారంటే వాళ్ళ వాక్యం చెప్తే ఎవరు మానవస్పందరు, వాళ్ళ వాక్యం చెప్తే ఎవరికి అర్థం కాదు, వాళ్ళ వాక్యం చెప్తే ఎవరు జన్మించరు. అంచేత అద్దె బిలం తెచ్చుకున్నట్టుగా అద్దె పాస్తల్ని, అద్దె సేవలు తెచ్చుకుని సేవ నడిపిస్తూ ఉంటారు కొంతమంది. ఓ, సంఘం నింపబడుతుంది, సంఘం నింపబడుతూ ఉంటుంది. ఎవరెవరో వచ్చి వాక్యం చెప్పడం ద్వారా వాళ్ళు రక్షించబడి సంఘము మొత్తం కోళ్ళు ఫలం అయిపోద్ది అనమాట.
దాన్ని మేపుతాడు. ఎవరు ఎవరు ఆ పాస్టర్ దానికి మేత వేస్తుంటాడు. ఏ మేత అంటే అతని వల్ల పుట్టినవాళ్ళు కాదండి వాళ్ళు, ఎవరి వల్ల పుట్టిన వాళ్ళండి. నా సోదరులారా, స్థానిక సంఘ కాపర ద్వారా జన్మించిన వారి సంఘమండి రియల్ చర్చ్. అదే అందుకే ఆ కాలంలో చెప్తున్నాను, ఎవరో వచ్చి చెప్తే రక్షింపడ్డారు, ఎవరు చెప్తే రక్షింపడ్డారు అది కాదు. కానీ నా సోదరులారా, దేవుడు ఒక సేవకుడిని పిలిస్తే తన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం నేరుగా వెళ్ళి వాడిని పట్టుకోగానే రక్షణ పొందుతారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఈ రీసెంట్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన తర్వాత మరి 3-4 కోటల తర్వాత ఒక పగల మీటింగ్లో వాక్యం చెప్పాం, రాత్రి మీటింగ్లో వాక్యం చెప్పాం. మొత్తం కలుపుకొని 10 మంది వచ్చారండి. మనకి 10 మంది రక్షించబడ్డారు. వాళ్ళకి బాప్తిసం కూడా నేనే ఇచ్చాను. ఆ పాస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరేమన్నా అన్నప్పుడు నేను ఇచ్చాను. 10 మంది రక్షించబడ్డారు. ఎలా వచ్చింది? ఎందుకు వస్తున్నారు అంటే ఒక సేవకుని ప్రూవ్ చేస్తాడు. అంతేందుకు పోయిన ఆదివారం లాస్ట్ సండే ఇష్టపల్లి వాక్యం చెప్పినప్పుడు మరొక సహోదరి వచ్చి, ఈరోజు వాక్యమే నాకు అర్థమైంది, దేవుడు నన్ను తాకాడు, నేను బాప్తిసానికి తీసుకుని సిద్ధంగా ఉన్నా చెప్పి ఈ ఆదివారం బాప్తిసం కలగాలి. ఎందుకని? అది తల్లి తండ్రులు ఎవరు బలవంతం వచ్చేది కాదండి. వారంతటి వారు వచ్చి ఎప్పుడంటే వాక్యము ద్వారా నేను తాకేలా చేస్తాడు దేవుడు. దేవుడు సేవకుడు కనుక ఎన్నుకుంటే ఆ ఎన్నుకున్న సేవకుని ద్వారానే దేవుడు సంఘాన్ని కడతాడండి. ఇది మాత్రం ఎన్నడూ ఫెయిల్ కాదండి. ఎవరో కట్టిన దానిపైన మేపడం కాదు, కానీ దాన్ని పెట్టిన గుడ్ల పైన పొదుగు కౌసు పిట్ట వలె ఉన్నారని బైబిల్ చెప్తుంది. చాలా స్పష్టంగా చెప్పాడు బైబిల్ అండి. ఈరోజు తండ్రి అనబడతాడు ఎవరంటే కన్న తండ్రి అనబడతాడు. వాక్యం ద్వారా కన్నబడి తండ్రి అనబడతాడు. కాబట్టి నా పిల్లలారా, దేవునికి స్తుతి కలుగాక. ఏమన్నాడు? ఆ దాసుల ద్వారా తన వాక్యమును పనిచేయించుట లేక పనిచేసినట్లుగా ద్వారా వారు దాసులని రుజువుపరచుచున్నాడు. ఒక సేవకుడిని ఎలా రుజువు చేస్తాడైనా? స్వస్థతలు, అద్భుతాలు, సూచికలు మాత్రమే కాదు, కానీ వాక్యము ద్వారా కూడా దేవుడు రుజువు చేస్తున్నాడు. ఆమేన్. ఆ దాసుని గౌరవించడం ద్వారా ఏంటి? అలాంటి దాసుని ఆమేన్. అంతేగాని కొంతమంది ఉంటారు దాసులు, వీళ్ళంతా ఎలా ఉంటే బెచ్చగాళ్ళలాగా అండి, వీళ్ళందరూ కూడా అడుక్కుడు వాళ్ళలాగా వాడికి ఎందుకు వెళ్ళిపోయి సేవ చేస్తూ ఉంటారు. ఎవరో కట్టే సంఘంలోకి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. ఆ పాస్టర్లు జీతాలు ఎత్తూ ఉంటాడు. ఏదో కొన్ని చోట్ల జీతాలు పెట్టుకుని పని చేస్తా చూడాలి ఏమండి, అలా అనమాట. అక్కడ కొన్ని చోట్ల వెనకాల ఉంటారన్నమాట అందరూ. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు మేము చెప్పించేయాలి అది చేయాలి అంటే మనుషుల కింద దాసుడు అవుతున్నాడు కదా. మనుషుడు దేవుని కింద దాసుడిగా ఉండలేదండి. అయితే దేవుడు పిలిచిన మనుషులు మాత్రం ఏ మనిషి కింద దాసుడిగా ఉండదు, దేవుని కింద దాసుడిగా ఉంటాడండి. మీరు మోషేని చూడండి, పౌలుని చూడండి, పేతుని చూడండి, యోహాను చూడండి, మరి మార్టిన్ లూథర్ను చూడండి, వెస్లీని చూడండి, ఈ కాలపు ప్రవక్త బ్రహ్మను చూడండి. చాలామంది సేవకులు మనుషుల కింద ఉన్నారండి. మనుషుల కింద సేవ చేస్తున్నారు. ఒక మనుషుని ద్వారా పంపబడుతున్నారు, ఒక మనుషుని ద్వారా రుచి చేయబడుతున్నారు, ఒక మనుషుని ద్వారా జీతాలు పుచ్చుకున్నారు, ఒక మనుషుని ద్వారా లబ్ధి పొందుతున్నారు. అందుకే అంటాడు ఆయన, రైతు అనేవాడు పంట వేస్తాడు, పంట కోసి తింటాడు. అవునా కదా? సొంత మంద కాయవాడట మంద పాలు తాక్కుండున్నా అని ప్రవర్తన పౌలు అంటాడు. అన్న సోదరులారు వినండి, ఇక్కడ గమనించండి మీరు. ఆ దాసుల ద్వారా తన వాక్యమును పనిచేయించడం ద్వారా వారు దాసులని రుజువు చేస్తున్నాడు, పరుచున్నాడు. ఆ దాసుని గౌరవించడం ద్వారా నీవు దేవుని గౌరవించుచున్నావు. అలాంటి దాసుని గౌరవించడం ద్వారా నువ్వెవరిని గౌరవిస్తున్నప్పుడు? దేవుని గౌరవించున్నావు. కాబట్టి నన్ను, నీవు, నిన్ను, నేను పరస్పరము గౌరవించుకున్నప్పుడు మనం దేవుణ్ణి గౌరవించుచున్నాం. మనం ఒకరినొక్కరు గౌరవించుకోగలిగితే, అనగా దేవుని సేవకుని సంఘము కనుక గౌరవించగలిగితే, మనం ఒకరినొకరు గౌరవించగలిగితే అప్పుడు దేవుని కూడా మనం గౌరవించగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువా, ఈ దినం మేము తీసుకున్న గౌరవులు అనేటువంటి ఈ వర్తమానం యొక్క నాయన పుస్తకములో నుండి
ఈ దినము కొన్ని పేరాలు ధ్యానించడానికి ఎంతో కృప చూపాలి. అవి అనేకమని మేము చదివాం, కానీ ఈరోజు అవి చాలా స్పష్టంగా బయలుపరచబడ్డాయి. వాటి ద్వారా మేము నేర్చుకున్నది ఒకటి, దేవుని గౌరవించుట. అయ్యా, గౌరవం అనేది ముందు భీతితో లేక భయంతో కూడింది అని. భయం అనేది ఉన్నప్పుడు గౌరవం దాని అంతటిదే వస్తుందని మేము ఉన్నాం. అలాగే దేవుడు అయితే భయాన్ని గౌరవాన్ని కోరుకుంటున్నాడో, అదే దేవుడు తన దాసులు అలాగే తను పంపిన దాసుల పట్ల కూడా అదే గౌరవాన్ని భయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఈ సంఘం అలా ఉన్నట్టు సహాయం చేయండి. మేము ఒకరినొకరు పరస్పర గౌరవించుకున్నప్పుడు దేవుణ్ణే గౌరవించిన వారు అవుతామని గొప్ప సత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్ళే గొప్ప కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.